ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షి వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురు మండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ 164వ రోజు క్లాస్ కు అందరికీ స్వాగతం. ఈరోజు మనము శుక్రవారము సమగ్ర జీవన శైలి ఉంటుంది. అంతకంటే ముందుగా కొంచెం సేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత సమగ్ర జీవన శైలిని మొదలు పెడతాము. మొదట డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా తీసుకుంటామండి. ఆ తర్వాత రవీంద్రరావు గారు, రంగనాథ్ సార్ గారు, రాఘవయ్య గారు ఇలా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా శ్వాస మీద ధ్యాస, కళ్ళు రెండు మూసేసుకుందాము, వెళ్ళలో వెళ్ళి పెట్టుకుందాము, శ్వాస మీద ధ్యాసతో ఉందాము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము సహజంగా సరళంగా జరిగే శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆలోచనలను కట్ చేసి శ్వాసని గమనిస్తూ ఉంటాము. ఆలోచనల వెంట వెళ్ళకూడదు, కేవలం సాక్షిభూతంగానే ఉండాలి. మీరు సొంత ల్యాండ్ని కలిగి ఉన్నారా? మరియు మీరు మీ డ్రీమ్ హౌస్ని నిర్మించాలని అనుకుంటున్నారా? అయితే బ్రిక్ అండ్ బోల్డ్ మీకు
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్. నెమ్మదిగా 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతుల్ని చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు మొదట మనకు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు న్యాచురోపతి డాక్టర్ అండి మనకు న్యాచురోపతి మాత్రల గురించి తెలియజేయడం జరుగుతుంది. ముందు క్లాసుల్లో కూడా సారు న్యాచురోపతి గురించి, అలాగే వచ్చే సమస్యలను ఎలా నివారించుకోవచ్చు, ఏమేమి మాత్రలు మనము వాడచ్చు, అలాంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిన విషయాలు కూడా సార్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుందండి. అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ సార్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే సార్, క్లాస్ కు స్వాగతం. నమస్తే మేడం. వాయిస్ క్లియర్ గా ఉంది మేడం? ఎస్ సార్. ఓకే. సో నేను లాస్ట్ టైం చెప్పాను మన నేచురోపతి యొక్క గొప్పదనం అనేది ఇది లేదు. మనం జర్మన్స్ డెవలప్ చేసిన ఒక అద్భుతమైన వైద్యం ఇది. సో అంతటి మేధావులు వాళ్ళు అడవుల్లో తమ జీవితాన్ని ధారపోసి అసలు మనుషులకి వ్యాధులు ఎలా వస్తున్నాయి, వాటిని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు, మనిషి చెరబట్టిన జంతువులు కాకుండా మిగతా ప్రాణకోటి మొత్తము ఎటువంటి జబ్బులతో బాధపడట్లేదు అన్న విషయం వాళ్ళు క్లియర్గా గమనించి, సో ఇంత తెలివిగల వాళ్ళం మనం జంతువుల కంటే అన్ని విషయాల్లో మనం చాలా ముందంజలో ఉన్నాము, నాగరికత డెవలప్ చేసుకున్నాము. అయినా మనకి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మీద వాళ్ళు బాగా పరిశోధన చేసి ఎటువంటి వ్యాధినైనా తగ్గించుకోవచ్చు, కాకపోతే దాన్ని నేచురల్ ఫోర్సెస్ ద్వారా తగ్గించుకుంటే అద్భుతంగా తగ్గుతుంది అని వాళ్ళు మంచిగా చాలా చక్కగా ఎగ్జాంపుల్తో సహా ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించి ఎంతో మందికి తగ్గించి చూపించారు. అంతటి గొప్ప వైద్యం కూడా ఇలా ఎందుకు జనాలు ఫాలో కావట్లేదు అంటే కేవలం చిన్న చిన్న కారణాలు అన్నమాట. చాలా చిన్న చిన్న కారణాలు. తర్వాత మెడికల్ ఇండస్ట్రీ వల్ల, ఈ మెడికల్ ఇండస్ట్రీ సపోర్ట్ అనేది నేచురోపతికి లేదు. ఎందుకంటే నేచురోపతిలో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి ఉపయోగాలు కానీ వాళ్ళకేం రావు. కానీ మనం కొంచెం ఆలోచించి చిన్న చిన్న విషయాలు మనం మార్పులు కనుక చేసుకుంటే మనకి ఎటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్దీగా చక్కగా నా మెంటర్ అయితే 150 years మనం హెల్దీగా బతకొచ్చు. హెల్దీ 150 సార్, 150 వదిలేద్దాం మనం, అంత దూరం అది ఊహించుకోవడానికి మనకి ఇప్పుడు తట్టుకోలేము. 100 years హెల్దీగా బతికి ఎలా చనిపోవాలంటే హెల్దీగా ఈరోజు బెడ్ మీద నడుచుకుంటే వెళ్ళి పడుకొని ఇంకా రేపు ఉదయానికి మనం చనిపోవాలి అనుకుంటే అలాగే మనం చనిపోవచ్చు. అంత శక్తి మనలో ఉంది. సో అంత నేచురోపతి కనుక పూర్తిగా ఫాలో అయితే అటువంటి అద్భుతాలు కనుక చేయొచ్చు. ఎంతోమంది చేసి చూపించారు, విత్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చక్కగా ఆ విషయాలన్నీ నాకు తెలిసినంత వరకు మీకు వివరించుకుంటా వస్తున్నాను. ఇప్పుడు నేచురల్ మెడిసిన్స్ చెప్పడానికి ఇప్పుడు ఉన్న కొద్ది టైంలో లేవు, కానీ ఒక రెండు విషయాలు మన హెల్త్ని అత్యంత దారుణంగా పాడు చేస్తున్నాయి. 2 విషయాలు మీకు క్లియర్గా నేను చెప్తాను. సో ఫస్ట్, మనిషి చాలామంది మనం అనుకున్నట్టు ఫిజికల్ ఒక్కటే కాదండి. మనిషిలో ఫిజికల్ బాడీతో పాటు లోపల ఎన్నో రసాయనిక చర్యలు మనిషి బాడీలో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఈవెన్ స్టమక్లో కానీ, ఇంటెస్టైన్స్లో కానీ, హార్ట్, ఎవ్రీథింగ్. ఫిజికల్, కెమికల్ కాకుండా మూడో అతిపెద్ద కారణం ఉంది, ఈఎంపి, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్. మనం ఎంటైర్ బ్రెయిన్, మన హ్యూమన్ బాడీని ఈఎంపి, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ద్వారానే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి భూమికి కూడా నార్త్ పోల్, సౌత్ పోల్ లాగా ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఏ వస్తువుకైనా కూడా ఈ పల్సెస్ అవి ఉంటాయి. వీటిని మనం కొన్ని భాషల్లో ఆరా అని, కొన్నిట్లో ఏదో మనిషికైతే ఆరా అని, కొన్ని వస్తువులకైతే ఇంకోటని, చెట్లకి ఇంకో రకంగా ఉంటుందని, ఇట్లాంటివి మనం ఈ మధ్య చాలా ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. ఈవెన్
మొక్కలు కూడా తనకున్న సంజ్ఞ తర్వాత తనకున్నటువంటి వేవ్ లెన్స్ ద్వారా కూడా మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకుంటే అని రీసెంట్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు సైంటిస్టులు. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ మీద ఎవ్వరు కాన్సన్ట్రేషన్ చేయలేదు, కానీ ఎంటైర్ హ్యూమన్ హెల్త్ ఈజ్ 100% డిపెండ్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్. సో ఈ మ్యాగ్నెటిక్ పల్సెస్ మనకి బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి ఈ కాలంలో. దానివల్లే చాలామందికి డిప్రెషన్, నిద్ర పట్టకపోవటం, యాంగ్జైటీ, ఇంక వేరే వేరే సో కాల్డ్ డిసీజెస్, మన లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నారు. ఇవన్నీ తెలియని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. వీటిని మనం ఎక్కడ ఎత్తుక్కుంటున్నాము? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మెడిసిన్స్ మింగటం వల్ల, లేకపోతే ఏ గూగుల్లో సెర్చ్ చేసుకోను, లేకపోతే ఎవరన్నా అడిగితే మినరల్స్ తగ్గినాయి, డి విటమిన్ తగ్గింది అని సప్లిమెంట్స్ తింటాము. ఇట్లాంటి వాటిల్లో మనం టైం అంతా వేస్ట్ చేసుకుంటా ఉన్న ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటున్నాం. మెయిన్గా ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ బాగా దేనికి డిస్టర్బెన్స్ అవుతాయి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మనం వాడే ఫోన్, మనం వాడే ల్యాప్టాప్, ఇంట్లో వైఫై, తర్వాత 5G రేడియేషన్. సో ఇప్పుడున్న సోకాల్డ్ లైఫ్లో వీటన్నిటి కొంతమంది అవాయిడ్ చేయగలుగుతారేమో, కానీ ఇప్పుడు ఫోన్ అందరూ అవాయిడ్ చేయలేదు. సో వీటన్నిటికీ మన ఈవెన్ ఇంట్లో వాడే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ పక్కనే 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చుంటే మన ఎంటైర్ సర్కేడియం రిథంలో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్ అన్నీ పూర్తిగా డిస్టర్బెన్స్ అయ్యి ఆ రాత్రి అంతా గజిబిజే, నిద్ర పట్టదు. ఏదో ఒకటి, లేకపోతే కన్వల్షన్స్, కలవరింతలు, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్, సరే లేదు డిప్రెషన్, ఏదో ఒక ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది, ఆందోళనగా ఉంటాం, ఏంటో తెలియదు, కారణం తెలియదు, కాజ్ తెలియదు. బట్ యాజ్ పర్ మై మెంటర్, ద హైయెస్ట్ క్యాజువల్ ఎఫెక్ట్ ఈజ్ డ్యూ టు దీస్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. అది ఫోన్, ల్యాప్టాప్, ఫ్రిడ్జ్, కరెంట్ వైర్స్, ఈవెన్ వైఫై, ఇవి ఆల్మోస్ట్ ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉంటున్నాయి. ఇవి కాకుండా రిమైనింగ్ ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అది ఏవైనా కావచ్చు, వీటి వల్ల మన మ్యాగ్నెటిక్ పల్సెస్, బ్రెయిన్ పంపించే ఆ మ్యాగ్నెటిక్ పల్సెస్ ఇబ్బందులు గురయ్యి ఆ సిగ్నల్స్ని సరిగ్గా బాడీ మిగతా ఆర్గాన్స్ రిసీవ్ చేసుకోలేక ఆ ఆర్గాన్స్కి బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ మధ్య కమ్యూనికేషన్ ఇదయ్యి ఆ ఎఫెక్ట్ మనిషి మీద పడుతుంది. ఆ ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు చాలా ఇళ్లలో ఈ ప్రాబ్లమ్స్, చాలా ఇళ్లలో నిద్ర పట్టట్లేదు. ద మెయిన్ రీజన్ ఇది. సో దీనికి ఏం చేయాలి? సో సింపుల్, 100% వైఫై ఇంట్లో ఆపేయాల్సిందే. మీ ఫోన్ని కనీసం మీ దగ్గర నుంచి 6 మీటర్ల డిస్టెన్స్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. ఈ ల్యాప్టాప్ వీటన్నిటికీ దూరంగా ఉండాల్సిందే. నేను ఫస్ట్ 19 నేచురల్ మెడిసిన్స్లో ఫస్ట్ మీకు చెప్పాను ఎర్తింగ్ ఉండాలని. సో ఇప్పుడున్న అపార్ట్మెంట్లో లేకపోతే ఏదన్నా హౌస్లో ఎలక్ట్రీషియన్ని పిలిచి ఎర్తింగ్ అనేది కంపల్సరీగా చేయించుకోండి. లేని పక్షంలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించి బేర్ ఫుట్తో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పార్క్లో ఒక హాఫ్ అన్ అవర్, సరే పార్క్ లేదు ఏమీ లేదు, కనీసం ఒక చెట్టునైనా పట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఉంటే మీ బాడీలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్సెస్, దీన్ని మన ఎలక్ట్రోమీటర్తో కూడా కొలవచ్చు. అది కొంచెం కాస్ట్లీ మీటరు, అది మనం అమెజాన్లో తెప్పించుకోవచ్చు. దాంట్లో మనిషి కనుక పెడితే మనం ఎంత ఉంటుందో క్లియర్గా చూపించింది, ఎంత మ్యాగ్నెటిక్లో ఉంటున్నాం అనేది. సో అది 0 రావాలి. అదే కనుక ఎర్త్ మీద ఒక హాఫ్ అన్ అవర్ కనుక కూర్చుంటే ఆ మనిషి బాడీ మీద కనుక ఎలక్ట్రోమీటర్ పెట్టి కనుక టెస్ట్ చేసి మన బాడీ 0 చూపిస్తుంది అది రీడింగ్. సో ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని మనం చాలామంది ఇగ్నోర్ చేస్తాం. తర్వాత 5G రేడియేషన్ కూడా విపరీతమైన ఎఫెక్ట్. ఓకే, మనం 5G, 6G, రేపు 7G కూడా రావచ్చు. దీన్ని మనం అవాయిడ్ చేయలేము, మనం ఫైట్ చేయలేము. వీటి నుంచి మనం దూరంగా ఉండాలంటే మనకున్న ఏకైక మార్గం ఎర్తింగే. భూమి మీద మనం బేర్ ఫుట్తో కనుక ఒక హాఫ్ అన్ అవర్ కనుక మన కోసం మనకు పర్ డే కేటాయించుకోగలిగితే మనకున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ పోతాయి, నిద్ర మంచిగా పడుతుంది. అంటే ఒక రోజు 2 రోజులు కాకుండా రెగ్యులర్గా ఒక 2 months కనుక మనం ఇది కనుక చేస్తే వీ హ్యావ్ టు గెట్ ది రిజల్ట్. ఖచ్చితంగా మనకి ఈ విషయంలో రిజల్ట్స్ వస్తాయి. రెండో అతిపెద్ద కారణం వ్యాక్సినేషన్ కనుక చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది ఈ గడిచిన 5 yearsలో హార్ట్ స్ట్రోక్తో కానీ బ్రెయిన్ స్ట్రోక్తో కానీ చనిపోయిన వాళ్ళంతా కూడా ఈ వ్యాక్సినేషనే. ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళి వ్యాక్సినేషన్కి, ఈ వ్యాక్సినేషన్లు అన్నీ చాలా మంచిది అని ఇప్పిస్తున్నారు. 100 మంది
ఇవాళ చూస్తే టీవీ పెడితే 100 మందికి 99 మంది వ్యాక్సినేషన్ ఇవ్వమని చెప్తున్నారు. వద్దని చెప్పేది నేను ఒక్కడిని. నాకు సపోర్ట్ ఉండదు కదా! సో, 99 మంది డాక్టర్స్ చెప్పంగాలేంది ఈ అబ్బాయి చెబితే మేము నమ్మాలా? సో, ఈ ఈ ఈ విషయంలో మీకు డేటా థౌసండ్స్ కనీసం 1000 లిటరేచర్ 1000 జర్నల్స్‌లో పబ్లిష్ అయ్యి వ్యాక్సినేషన్ ఎంత డేంజర్ అనేది. ఈవెన్ యూరోపియన్ పార్లమెంట్‌లో డాక్టర్ డకోటా, డాక్టర్ జేమ్సన్, సో ఇద్దరు డాక్టర్స్ వాళ్ళు పార్లమెంట్‌లో క్వెషన్ ఏశారు. ఏమని ఏశారు? ఈ వ్యాక్సినేషన్‌లో ఉన్నదేంటి? ప్రజలకి ఇస్తుందేంది? గవర్నమెంట్ ఫ్రీగా ఎందుకిస్తుంది? మెడికల్ వరల్డ్‌లో ఎన్నో ఉన్నాయి కదా! ప్రజలకి చేయాల్సినయి. అవన్నీ చేయకుండా ఈ వ్యాక్సినేషనే ఫ్రీగా ఎందుకిస్తున్నారు? ఇట్స్ ఎ బిగ్ మాఫియా. దాని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది. సో, ఈ వ్యాక్సినేషన్ తీసుకొని ఎప్పుడైతే ఈ 5G రేడియేషన్ గనక గురి అవుతారో 100% హార్ట్ స్ట్రోక్‌కి, బ్రెయిన్ స్ట్రోక్‌కి ప్రోన్ అవుతాం. ఎందుకంటే మన ఆర్టరీస్, క్యాపిలరీస్ చాలా స్మాల్‌గా ఉంటాయి. ఈ వ్యాక్సిన్‌లో ఉండేది గ్రెఫిన్ ఆక్సైడ్ అని ఒక భయంకరమైన పదార్థం. అది ఎంత అంటే ఈక్వల్ టు ఎంత స్ట్రాంగ్ అంటే, ఎంత థిన్ అంటే ఆహ్, మనకు డైమండ్ ఉంది. దాంట్లో చానా స్మాల్‌గా ఉంటుంది. కానీ హైయెస్ట్ గట్టిగా ఉంటుందది. డైమండ్ కంటే 1000 టైమ్స్ గట్టిగా ఉంటుంది ఈ గ్రెఫిన్. వన్స్ బ్లడ్‌లో గనక గ్రెఫిన్ ఎంటర్ అయితే ఇది బయటికెళ్ళే క్వెషనే లేదిక. అసలు బయటికనేది లేదిక. సో, బాడీలో ఉండి ఈ అంత చిన్నవి బ్లేడ్‌లులాగా బాడీలో బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కి, ఈ సెల్ ఫోన్ రేడియేషన్‌కి గనక మనం ప్రోన్ అయ్యి దగ్గరగా కూర్చున్నప్పుడు, ఈ బ్లడ్ విపరీతమైన స్పీడ్‌తో సర్క్యులేట్ అవుతది. ఈ సర్క్యులేట్ అవుతున్నట్టు అప్పుడు ఈ ఆర్టిలరీ క్యాపిలరీస్‌ని ఈ గ్రెఫిన్ కట్ చేస్తది. కట్ చేసేసరికి ఆర్టిలరీ క్యాపిలరీస్‌కి చాలా చిన్న మైన్యూట్‌గా ఉంటాయి అవి. ఆ కట్ అయిపోయిన ఆర్టిలరీ క్యాపిలరీస్ వల్ల సడెన్ బ్రెయిన్ స్ట్రోకు, హార్ట్ స్ట్రోకు ఈ 2 కాకపోతే కాస్త గట్టిగా ఉన్న బాడీ అయితే వేరే వేరే పారాలిసిస్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. నె తర్వాత నెక్స్టు మెడికల్ ఖర్చులు పెట్టుకోలేక నెక్స్ట్ 5, 6 ఇయర్స్‌లో భారతీయులు 140,00,00,000 మంది భారతీయుల్లో అప్రాక్సిమేట్‌లీ 4-5 క్రోర్స్ పాపులేషన్ వాళ్ళ ఆస్తులు, ఇల్లులు అమ్ముకోవాలి. ఒక విలేజ్ ఉంటుంది. పల్లెటూరు అగ్రికల్చర్ ఫ్యామిలీ. సడెన్‌గా ఏదో వచ్చిందని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. 3,00,000 పే చేయండి. లేకపోతే చెయ్యి కూడా పట్టుకోను అంటాడు. ఖచ్చితంగా తాకట్టు పెట్టు, బంగారం అమ్ము, ల్యాండ్ అమ్ముకోను ఎంతమంది ఈ కష్టపడి అలా చూపించుకోలేక అప్పులు చేసుకొని, నోట్లు రాసుకొని, డబ్బులు తెచ్చుకొని కడతన్నోళ్ళని నా కళ్ళతో నేను చాలా మందిని చూశాను. లేకపోతే అంత ఎఫర్ట్ చేయలేక ఆల్టర్‌నేట్ వైద్యం తెలియక, ఆ బాధలు పడతా, అలాగా ఆ బాధతోనే ఆ కష్టంతో ఎలా తొలగించుకోవాలో తెలియక చాలామంది సఫర్ అవ్వడం నేను నా నా కళ్ళతో చూశాను. అందుకే మాస్టర్స్ ఈ మనం ఖచ్చితంగా పత్రిజీ గారి వల్ల ఈ ధ్యానం, ఈ 100% ఇంగ్లీష్ వైద్యం గూడా సార్ ఖచ్చితంగా ప్రోత్సహించేవారు కాదు. మనం 100% మనం ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలని చెప్పేవాళ్ళు. సో, ధ్యానం చేసుకుంటా ఈ నేచురోపతి చిన్న చిన్న జాగ్రత్తలు గనక మనం తీసుకుంటే చాలా ఆరోగ్యంగా, చాలా హెల్తీగా మనం ఉండొచ్చని మనం ఖచ్చితంగా చెప్తున్నాను. సో, ఈ సమగ్ర జీవన శైలిలో ఈ 2 విషయాలు మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ ఇప్పియొద్దొద్దు. రెండోది మనలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ పల్స్ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కి వీలంత దూరంగా ఉండండి. ఫోను, ఫోనుకి దూరంగా ఉండండి. నైట్ పూట 100% మీరు ఫోను మొబైల్ డేటా గాని, లేతే వైఫై గాని ఆఫ్ చేసుకొని దూరంగా పెట్టుకోండి. తలకాడ అస్సలు పెట్టుకోవద్దు. తల దగ్గర గాని మనిషికి కనీసం 6 మీటర్ల దూరం ఉండాల్సిందే. అంటే వేరే గదిలో పెట్టుకోండి. అంత ఎమర్జెన్సీ కాల్స్ అయితే సైలెన్స్‌లో పెట్టుకొని తెల్లారి చేసుకోండి. ఏదన్నా తప్పని వాళ్ళకంటే ఓకే నేను కాదనను. బట్ ఈ ఫోను వీలైనంత వరకు తగ్గించుకుంటా ఉంటే, ఈ నిద్ర గాని, యాంగ్జైటీ గాని ఇట్లాంటి చాలా విషయాలు చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. ఒక 2 మంత్స్ ఖచ్చితంగా చేయండి మాస్టర్స్. ఈ 2 విషయాలు గనక మనం ప్రజలు జాగ్రత్తగా ఉంటే, మిగతా మిగతావన్నీ వన్ బై తర్వాత క్లాస్‌లో నేను చెప్తాను. ఇవన్నీ మనం కరెక్ట్‌గా ఉండొచ్చు. మీకు లిటరేచర్ కావాలి. అంటే నేను చెప్తున్నా ఓరల్‌గానే చెప్తున్నాను. డేటా కావాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ గావాలి. కావాల్సినంత జర్నల్సు గవర్నమెంట్ జర్నల్స్, పబ్లిష్ చేసిన జర్నల్స్, లిటరేచర్ నా దగ్గర ఉంది. మీరు ఎనీ టైమ్ నాతో కాంటాక్ట్ అయితే ఆ లిటరేచర్ ఇస్తాను. అది లేకపోయినా మీకు మా మెంటర్ ఉన్నారు. గో నేచర్ అని ఆయన ఇంగ్లీషు, హిందీలో చెప్తారు క్లాసెస్. గో నేచర్ అని చెప్పి మనం యూట్యూబ్‌లో గాని లేకపోతే ఉన్నాయి చాలా. సో, అక్కడికి వెళ్ళినా మీకు కావాల్సినటువంటి ఎవిడెన్స్, డేటా ఇస్తారు. నేను ఓరల్‌గా చెప్తున్నాను. మీకు డేటా ఇవ్వట్లేదు.
సో ఈ రెండు జాగ్రత్తలు కనుక తీసుకుంటా మిగతా నేచురల్ మెడిసిన్స్ని మళ్ళీ ఆరు ఆరు నేను చెప్పినట్టున్నాను. మిగతావన్నీ నేను తర్వాత చెప్తాను. మిగతా పని అవన్నీ ఫాలో అయితే ఏ డాక్టర్స్తో పని లేకుండా హెల్దీగా ఉండొచ్చు మాస్టర్స్. హెల్దీగా అసలు ఈ షుగరు, ఈ బీపీ ఇవన్నీ కూడా మీకు ఒకరోజు నేను క్లాస్లో చెప్తాను ఎందుకు వస్తున్నాయి. షుగర్ ఆల్రెడీ నేను కొంచెం లాస్ట్ టైం కొంచెం లైట్గా టచ్ చేసి చెప్పాను. సో ఈ గ్లూకోమీటర్తో మన గ్లూకోజ్ అది ఎందుకు 150, 200, 250 జీవిస్తే మనం ఎందుకు కంగారు పడాలి, అసలు ఎందుకు వస్తుంది. తర్వాత మనం తినే ఆహారంలో మెయిన్ అడల్టరేషన్ ఎక్కడ చాలా మంది కూడా మనం తినే ఆహారం గురించి కానీ తిరిగి తాగే వాటర్ గురించి కానీ పట్టించుకోరు. కానీ ఈరోజు పట్టించుకోవాలా, అప్పుడు అవసరం లేదు. కానీ ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయాలంటే మన ఫుడ్ని కానీ మన వాటర్ని కానీ ఖచ్చితంగా చేంజ్ చేసుకొని మనం ఖచ్చితంగా మార్చుకోవాలి. లేకపోతే ఈ ఎఫెక్ట్ చాలా వెళ్ళిపోతుంది. టీడీఎస్ తక్కువ ఉన్న వాటర్ కానీ ఆర్ఓ వాటర్ కానీ క్యాంగన్ వాటర్ కానీ కనుక తాగితే కంటిన్యూగా ఇప్పుడున్న ఈ ప్రతి ఒక్కరు కూడా క్యాన్ వాటరే తాగుతున్నారు చాలా పల్లెటూర్లు. ఎందుకంటే ఇవి మురిగ్గాను ఉన్నాయి, డస్ట్గా ఉన్నాయి, అది ఇదని క్యాన్ వాటరే తాగుతున్నారు. పుట్టిన పిల్లవాడి కాడి నుంచి క్యాన్ వాటర్ కంటిన్యూగా 20 ఇయర్స్ కనుక మీ పిల్లవాడికి ఇస్తే 21వ సంవత్సరం తర్వాత మీ పిల్లవాడు పిల్ల పనికిరారు. పనికిరారు. దేనికి అది అది ఏ విధంగా పనికిరారు, మ్యారేజ్కి పనికిరాకపోవచ్చు, పిల్లలు పుట్టకపోవచ్చు, లేకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళకి పుట్టిన పిల్లలు కనీసం ఆటిజం అని ఇప్పుడు చాలా మంది అంటున్నారు పిల్లలకి. అలా ఆటిజం వచ్చిన ప్రాబ్లమ్స్తో పుడతారు. అది చాలా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పొరపాటును కూడా ఆ వాటర్ తాగకూడదు. ఏ ఏం తాగాలి, ఎట్లా తాగాలి అంటే అవి స్ట్రక్చర్డ్ వాటర్ అని చాలామందికి ఆల్మోస్ట్ కొంత ఐడియా ఉంది. ఈ ఈ చిన్న చిన్న మార్పులు కనుక చేసుకుంటే మనం హ్యాపీగా హెల్దీగా అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. ఇవన్నీ తర్వాత చాలా ప్రోటీన్స్ కానీ మనం ఏమేమి తీసుకోవాలి, తినాల్సిన ఏవేంటివి, ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్పులు కనుక చేసుకుంటే మనం చక్కగా ఉండొచ్చు. ఇది ఈరోజు నేను సమగ్ర జీవన శైలిలో నేను చెప్పాలనుకున్నది మేడం. తర్వాత ఈసారి క్లాసెస్లో వివరంగా దాని గురించి డీటెయిల్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఎలా బయటపడాలి, అలాగే మనము ఈ వ్యాక్సినేషన్ నుంచి ఎలా బయటపడాలి, వాటి నుంచి వచ్చే సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా. ఇంకొకటి మనకు ఈ ఏవైతే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో వాటికి దూరంగా ఉండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. చాలా అద్భుతంగా వివరించారు సార్. నిజంగా అంటే నిజమే. ఇప్పుడు ఎవరిని పట్టుకున్నా కూడా కిడ్నీ సమస్యలు కానీ, లివర్ సమస్యలు కానీ, హార్ట్ బ్రేక్స్ కానీ ఇవే జరుగుతున్నాయి. కానీ మేము కూడా చాలా రోజుల తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే ఒక పల్లెటూరు, అక్కడ ఎవరిని పలకరించినా కూడా ప్రతి ఒక్కరు చెప్పే సమస్య కిడ్నీ ప్రాబ్లమే. కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, లక్షలు ఖర్చు అవుతోంది, ఉన్న డబ్బులంతా దానికే పోతుంది. పల్లెల్లో వాళ్ళు వీధి పొడవునా అందరూ కూడా ఈ సమస్యలతోనే బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు పలకరించినా కూడా ఈ సమస్యలే ఉన్నాయి సార్. వాళ్ళు పల్లెల్లో వాళ్ళు పొలం పనులు చేసుకొని వచ్చి రాత్రికి మందు అనేది తీసుకోవడము కూడా ఒక హ్యాబిట్ గా వాళ్ళకి అలవాటు అయిపోవడము ఒక కారణమే ఉండొచ్చు. అది కూడా ఒకటి, ప్లస్ వాటరు, తర్వాత వచ్చిన వ్యాక్సిన్స్ ఇవన్నీ కూడా తెలియవు కదా, అందరూ వేసుకుంటారు. ఏ కారణం అయితే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఆస్తులు అమ్ముకోవడమే జరుగుతోంది. కానీ ఆరోగ్యంగా ఉన్నాము అన్న వాళ్ళైతే చాలా తక్కువ అయిపోయినారు సార్. ఎవరిని పలకరించినా ఇదే చెప్తున్నారు. మీకు పల్లెటూరుల్లో మెయిన్ ప్రతి పల్లెటూరులో కూడా ఈ టవర్స్ పెట్టారు మేము. సార్ ఈ 5G టవర్స్ అవి ఎంత డేంజర్ అంటే మీకు చైనాలో ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను. మీరు అంటుంటే గుర్తొచ్చింది. అది చాలా సీక్రెట్. చైనాలో విషయాలు బయటికి రావు కదా. 600 మంది పిల్లల్ని ఒక చోట నిలబెట్టి 24 అవర్స్కి వాళ్ళకి ఈ 5G రేడియేషన్ ఎక్స్పోజ్ చేశారు. 5G టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ 600 మంది పిల్లలు 450 మంది పిల్లలు చచ్చిపోయారు. చైనా కదా, వాడు ఏదేం చేస్తాడు ఎక్స్పెరిమెంట్. మిగతాను మీకు ఈ ఒక పల్లెటూరులో సపోజ్ ఈ 5G టవర్ ఉంది. ఈ 5G టవర్కి చుట్టూ 100 మీటర్ల రేడియస్లో ఉన్న ఇళ్లలో ఉన్న జనాలు మీరు గమనించండి. ఒకవేళ అవకాశం వస్తే 100కి 90 డిప్రెస్డ్ పీపుల్. అది డిప్రెషన్ అనేది కనపడదు కదా, ఉండిపోయి ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఎక్కువ కాలం కూడా బతకరు మేడం. తర్వాత ఇప్పుడు ఈవీ వెహికల్స్ అని వచ్చినాయి. నాకు తెలియదు ఈ విషయం. నేను ఇదంతా కూడా నేను
చాలా డబ్బు పెట్టి నేర్చుకొని నేను వేరే వాళ్ళ దగ్గర మీకు చెప్తున్నాను. విత్ డేటాతో సహా వాళ్ళు ఇస్తున్నారు. సో నేనంటే ఓవరాల్గా మనం ఎంతవరకు చెప్పుకోగలం అంతవరకే చెప్తున్నాం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ వెహికల్స్ పొల్యూషన్ కావు అని చెప్పి అందరూ ఈవీ వెహికల్స్ అవును, ఇప్పుడు అవే వస్తుంది. తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవన్నీ కూడా వాడుతున్నారు. అవి కూడా చాలా డేంజరస్ మేడం హెల్త్. ఉమ్, ఆ కారు ఈవీ కార్లు కొనుక్కొని ఒక 4-5 ఏళ్ళు తిరిగితే దాంట్లో ఇంకా లేదు, ఇక మనిషి లేడు, ఇక ఆ, ఉన్న డిప్రెషన్ అయిపోయి మానసికంగా ఏదో అయిపోయి ఓకే. తట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, కాకపోతే ఎక్సెప్షన్ ఉండొచ్చు హెల్త్ విషయంలో కొంతమందికి. కానీ ఉమ్, మేజర్లీ ఇట్స్ ఎఫెక్ట్. ఈ 5G టవర్ ఉన్న పల్లెటూరులో కానీ లేదా 5G టవర్ ఉన్న ఏరియాలో మీరు గమనించండి. ఆ ఇంటి పైన ఆ చుట్టుపక్కల 100 మీటర్ల లోపల ఉన్న అందరూ అందరూ డిప్రెషన్లో ఉంటారు. ఉమ్, పల్లెటూరులో కిడ్నీస్ పోవడానికి మెయిన్ కారణాలు ఇవి కూడా కారణాలు మేడం. ఉమ్, మనమేమో అసలు కారణమేమో ఎలక్ట్రిక్ గాడ్జెట్స్, టీవీలో ఫ్రిడ్జ్ పక్కనే కూర్చుంటారు చాలా మంది ఆడవాళ్ళు. ఆ, ఉమ్. 24 గంటలు ఫ్రిడ్జ్తోనేగా గడిపేది. అవును. మరి వాళ్ళేం ఎఫెక్ట్ కారా? ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది కదా. నమస్తే సార్. ఏ- ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yes. నమస్తే సార్, క్లాస్ స్వాగతం. అందరికీ నమస్కారం. ఎస్ సార్, రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నామంటే, ఈ ప్రపంచం మనం ధ్యానము స్ప్రెడ్ చేసే లోపే ఇంకా ఎన్నెన్నో అవాంతరాలు జరిగిపోతాయి. అంటే ఇంకోటి ఏంటంటే, ధ్యానము అంటే కర్మలన్నీ తొలగించుకొని శుద్ధంగా ఉంటే కానీ ధ్యానంలోకి రాలేరు. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఇప్పుడు పల్లెటూరులో మీరు 100 మందికి చెప్తే ఒక ఇద్దరో ముగ్గురో సరే ఏదో ఆరోగ్యం బాగోయిద్దంట అని వస్తారు. కానీ అది కూడా కర్మలు తొలగింటేనే వచ్చేది వాళ్ళు, లేకపోతే ఊరికి మాత్రం రారు. మనం అనుకుంటాం ఎందుకు మిగతా వాళ్ళు రారే, ఈ ఇద్దరు ముగ్గురే వచ్చారు, మిగతా వాళ్ళు అసలు ధ్యానం అంటేనే దగ్గర కూడా రారు వీళ్ళు అంటే. అవును, కరెక్ట్. వాళ్ళ కర్మలు తొలగింటేనే వాళ్ళ ఆరోగ్యం కోసమని అనారోగ్యం తొలగించుకునే సాకులో వస్తారు. అయితే వాళ్ళకు యాక్చువల్గా కర్మలు తొలగి వాళ్ళు శుద్ధమైన, అంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ జర్నీ కానీ వాళ్ళ ప్రయాణం ఆధ్యాత్మిక వైపు ఉండాలి ఉంది కాబట్టి వస్తారు. అంటే వాళ్ళ అర్హత అక్కడ ఉంది అని. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ఈ మాయ ప్రపంచంలో అన్నీ అసత్యమే, ఏది కూడా శుద్ధం లేదు. మీరు చెప్పినట్టు గాలి, నీరు, ఆహారము అన్నీ పోయినాయి. వ్యవసాయము అన్నీ ఎక్కడికక్కడ డబ్బు మయంలో పడి అన్నిట్లో డబ్బు సంపాదాలని చూస్తున్నాడు మనిషి. ఏదన్నా చేయబెడితే దాంట్ నుంచి డబ్బు రావాలి. అది ఏమైనా కానీ అవతల ఆరోగ్యం ఉన్ని పోని, వాడికి సరైన ఆహారం ఇస్తున్న రైతు ఏం ఆలోచించాలి యాక్చువల్గా అయితే, నేను శుద్ధంగా పండించాలి, నేను శుద్ధంగా తినాలి, శుద్ధంగా వేరే వాళ్ళకు ఇవ్వాలని కోరిక ఉండాలి. ఎక్కడ చూపియండి ఒక రైతును? ఏం ఆలోచిస్తున్నా అంటే, మందులు ఎన్ని తెస్తాం, ఎన్ని కొడతాం, ఏమన్నా పోనీ ఆడ అంటే ఆడ జీవులు చచ్చిపోతున్నాయా, వానపాములు చస్తున్నాయా, కప్పలు చస్తున్నాయా, పాములు చస్తున్నాయా, ఏ జీవి చనిపోతుంది నా వలన, నేను చేసేది మంచిది కాదు కదా అని ఆలోచన కూడా లేదు. సో దీనికి విప్లవం సపరేట్గా రావాలి సార్. ధ్యాన విప్లవం ఎలానో ఇది కూడా ఓ విప్లవం స్టార్ట్ కానే కావాలా. ఈ యొక్క ఆరోగ్య సంబంధించిన ఒక విప్లవం రెవల్యూషన్ స్టార్ట్ కానే కావాలా. అది కాకుండా మనం ధ్యానం ఒకటే చెప్తూ పోతామంటే, ఎస్, ధ్యానం అనేది అంతరంలో నుంచి ఒక వ్యక్తిని ఆంతరికం నుంచి బాహ్యం వైపు నడిపిస్తూ అది పూర్తిగా పరివర్తన చేసేదానికి ఒక మనిషిని మానవునిగా మాధవునిగా తయారు చేయడానికి ఖచ్చితంగా కావాలి. అయితే అది ఎంతమందికి అర్హత ఉంది ఇక్కడ ఈ భూమి మీద, అది మనం ఆలోచిస్తే. సో మీరు చెప్తున్న పద్ధతులన్నీ కరెక్ట్గా సరిచేయడానికి ఇంకొక మహాత్మా గాంధీ కదా ఎలాగైతే ఒక స్వాతంత్రం కోసం విప్లవం చేశారో, అలాంటి విప్లవం వస్తే తప్ప ఈడ మార్పు రాదు. ఇప్పుడు ఉదాహరణకి సుభాష్ పలేకర్ సార్ ఏం చేస్తున్నాడంటే, ప్రకృతి వ్యవసాయం మీద ఒక విప్లవం లాగానే పోరాడుతున్నాడు. గాంధీ మహాత్ములాగా ఆయన కూడా పోరాడుతున్నాడు ఒకవైపు. మరి అంటే అది ప్రకృతి వ్యవసాయం ద్వారా అట్లీస్ట్ రైతులు మారితే, ఈ యొక్క రైతుల నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు మారితే, ఈ యొక్క సమాజంలో మార్కెట్లో వచ్చే పదార్థాలు మారితే సమాజం ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. ఆ రైతులు కూడా ఆత్మహత్య చేసుకోరు, అనవసరంగా వాళ్ళకు బడెన్ ఉండదు. ఇట్లావన్నీ ఎన్నో ఆలోచనలు చేసి ఆయన చేస్తున్నారు ఒక పక్కన. కానీ ఒక్కరేం సరిపోతారు సార్, ఇంత ప్రపంచానికి, ఇంత మన భారతదేశానికి ఒక్కరితో ఏమవుతుంది?
అట్లా వాళ్ళు ఎంతో మంది రావాలి, వస్తున్నారు కూడా. అంటే విజయరామ్ సారు ఇట్లా వాళ్ళంతా బయలుదేరారు. సో ఇది ఇది నిరంతరంగా ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా మనలో ఉన్నటువంటి మాస్టర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు గురుతర బాధ్యతగా తీసుకొని ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంటే అది చేస్తూ పోవాలి. ఇంత జ్ఞానం ఇప్పుడు మీరు ఇచ్చారు, మంచి జ్ఞానం. ఇంత జ్ఞానం తెలుసుకొని ఓహో ఇలా ఉందా, దీనికి ఉదయం వాళ్ళు అనలైజ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఏదైనా అంతే కదా సార్, ఆచరిస్తేనే దాన్ని. ధ్యానము కొనసాగించాలి. ఇది ధ్యానం అనేది ఇది పూర్తి శాశ్వత మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి తాత్కాలికంగా ఏం చేయాలి అవి కూడా చేస్తూ ఉండాలి. సో ఈ శాశ్వతంగా చేస్తున్నాం అని చెప్పి తాత్కాలికంగా చేసి నిలిపేసినామంటే ఈ ప్రపంచము మనం తేరుకునే లోపల ఏమో అయిపోతుందో తెలియదు. అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి, అలా ఉంది. ఎస్ సార్. ఇంకొకటి సార్, మెయిన్ రంగనాథ్ సార్, డాక్టర్ స్వామినాథన్ అని వచ్చినాక ఎప్పుడైతే ఈ డ్వార్ఫ్ వెరైటీస్ అని చెప్పి వరి గోధుమలో ఇంట్రడ్యూస్ చేశారో, ఆ మనం తినే వరి గోధుమలు ఇట్స్ మ్యాన్ మేడ్ సీడ్స్, నాట్ ఏ న్యాచురల్ సీడ్స్. మన నేచురల్ వరి 1.5 feet సంథింగ్ పెరిగి అవి అసలు వేరేగా ఉంటాయి. సో ఈ మ్యాన్ మేడ్ ఎప్పుడైతే తయారు చేసి ఈ వరి గోధుమలు ఇంట్రడ్యూస్ చేశారో, కాకపోతే కన్వీనియన్సు, ఆ టేస్ట్, ఈ రెండింటినే మనం ప్రధానంగా చూడటం వల్ల ఈ మ్యాన్ మేడ్ సీడ్ ఈజీగా ఫుడ్గా అందరూ అలవాటు పడిపోయారు. సో ఎప్పుడైతే ఈ ప్యాడీ అది రైస్ వీటి తీసుకోవటం మొదలుపెట్టారో మన హెల్త్ అంతా పాడైపోయింది సార్. ఎందుకంటే ఇవి నేచురల్ సీడ్స్ కాదు. మీకు మినరల్స్ డెఫిషియన్సీ, అలా న్యూట్రియన్స్ డెఫిషియన్సీ అని చెప్పి సప్లిమెంట్స్ అంతా వాడుతున్నాం కదా సార్. ఎంత డేంజర్ అంటే సప్లిమెంట్స్ని అసలు మన బాడీ ఎప్పుడూ తీసుకోదు, కానీ ఇలా కోట్ల రూపాయల వ్యాపారం. లాస్ట్ ఇయర్ ఎన్నో వేల కోట్ల టర్న్ ఓవర్ అది సప్లిమెంట్స్. ఇది కూడా అంతే. ఈ ప్యాడీ రైస్ అను వీటి కనుక తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఈ మినరల్స్ అంతా డెఫిషియన్సీ వచ్చింది. ఎందుకు? ఈ ప్యాడీ వీటు నీళ్ళల్లో పండిస్తారు. నీళ్ళల్లో పండిస్తే అవి చిన్న వేర్లు, ఆ నీళ్ళలోనే యూరియా, డిఏపి, ఆ కెమికల్స్ అవన్నీ పోస్తారు. అవన్నీ మనం తీసుకునే రైస్లో, మనం తినే రైస్లో అవన్నీ ఉంటాయి. సో మనకి మినరల్స్ భూమి నుంచి రావాలి కదా, భూమి నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో అది పెద్ద ప్రాబ్లం అయిపోయి ఎక్కువ మందికి ఇవాళ ఎవరికైనా చూడండి ఐరన్ డెఫిషియన్సీ. అమ్మాయిలు అయితే ఐరన్ డెఫిషియన్సీ అంటున్నారు, బ్లడ్లో ఐరన్ లేదంటున్నారు. థైరాయిడ్ అయితేనేమో సమ్ హార్మోనల్ ఇది అంటున్నారు. ఇవన్నిటికీ కారణం మనం తీసుకుంటున్న ఇవి మానేయాలి సార్. మనం తీసుకోవాల్సింది ఏంటంటే జొన్నలు, అవైతే భూమిలో, రాగులు అవైతే భూమిలో నుంచి న్యూట్రియంట్స్ తీసుకొని మనకిస్తాయి, వర్షాధారం. సో నీళ్ళలో పెరగవు, అంత కెమికల్స్ కూడా వాటికి ఇవ్వరు. సో మనం ఖచ్చితంగా ఫుడ్ని చేంజ్ చేయాలి సార్. ఫుడ్ని చేంజ్ చేయకుండా హెల్త్ కోసం ఆ డాక్టర్స్ దగ్గరికి, ఈ డాక్టర్స్ దగ్గరికి డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టినా మనకి ఇదే కానీ హెల్త్ అయితే రాదు. ఇది ఒక్కటి ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే. సో రాగులు తింటారా, జొన్న రొట్టెలు తింటారా, లేదా ఇప్పుడు డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పినట్టు మిల్లెట్స్ తింటారా, అది ప్యూర్గా 100% ఎవరిష్టం వాళ్ళది. లేదా కొన్ని ప్యాడీ వెరైటీస్ వచ్చినాయి సార్, మన పురాతనమైన ప్యాడీ వెరైటీస్ కొంతమంది రైతులు గ్రో చేస్తున్నారు, ఆర్గానిక్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. అవి కొంచెం రంగురంగులుగాను, కొంచెం మన మన ఈ బీపీటీలు, ఈ సన్నాలు ఇట్లా తెల్లగా కాకుండా రకరకాలుగా ఉంటున్నాయి. కొంచెం వాటికి కూడా అప్పుడప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు చేసుకోవాలి, ఒక్కసారిగా మారం కాబట్టి. ఈ చేంజ్ కనుక చేసుకుంటే ఒక 3 to 4 months కనుక మనం ఇది తినగలిగితే మనకున్న ప్రాబ్లమ్స్లో 99 పోతాయి సార్. నేను ప్రాక్టికల్గా చూసి చెప్తున్నాను చాలా మందితో. అసలు ఏ డాక్టర్తో పని లేదు, ఒక 4 నెలలు నువ్వు తిను, ఈ మార్పులు చేసుకో, ఈ వాటర్లో చిన్న చిన్న చేంజ్ చేసుకోండి, 99% అన్నీ పోతాయి. ఆ పోనీ 1% అవి వేరే క్యూర్ చేసుకోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టాపిక్ రవీంద్రరావు గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్. మన ధ్యాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గ్రాండ్ మాస్టర్ మహోత్తర బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానందల వారికి,
సమస్త గురుమండలానికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెక్షన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, హోస్ట్గా వ్యవహరిస్తున్న లలితా మేడం గారికి, ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. ప్రాణాయామం, ప్రాణ ఆయామం. ప్రాణ అంటే బ్రీతింగ్, ఆయామం అంటే కంట్రోల్ చేయడం, అంటే బ్రీతింగ్ ని కంట్రోల్ చేస్తున్నాం, శ్వాసను నియంత్రించుకోవడం అనమాట. దీంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఇన్హలేషన్, గాలిని పీల్చుకోవడము. రిటెన్షన్ అంటే ఆపుకోవడము. ఎక్స్హలేషన్ అంటే వదలకపోవడం అనమాట. అంటే గాలి పీలుస్తున్నాము, కొద్దిసేపు ఆపుతున్నాము, మళ్ళా వదులుతున్నాము అనమాట. మరి ఈ ప్రాణాయామం ఎందుకు చేయాలి అది మనం తెలుసుకోవాలి. మన యొక్క దేహం 2,72,000 నాడులతో కూడి ఉన్నది అని మనకు తెలుసుకున్నాం మనం. అది బ్రహ్మరంధ్రం నుంచి ఆ నాడులు బయలుదేరి కాలి చివరి వేళ్ళు వరకు మన శరీర అవయవాలు మొత్తం కూడా ఆ యొక్క నాడులు వ్యాపించి ఉన్నాయి. అవి ఈ యొక్క శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ ఉంటాయి అన్నమాట. శక్తి ప్రవాహం కలిగి ఉంటాయి అవి ఆ నాడులు. కానీ మన యొక్క ప్రారంభ కర్మల వల్ల మన సూక్ష్మ శరీరంలో కొన్ని బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. ఒకసారి ఆ బ్లాకేజెస్ పోవాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే ఈ ప్రాణాయామం చేసినప్పుడు ఈ ధ్యానంలో ఆ యొక్క బ్లాకేజ్ ని తొలగించుకుంటాము. ఈ ప్రధాన నాడుల్లో, ఈ 2,72,000 నాడుల్లో కూడా 14 ప్రధాన నాడులు ఉన్నాయి. వాటిల్లో కూడా 3 ప్రధాన నాడులు మనం చెప్పుకోవడం జరిగింది. అవి చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. ఈ ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు ఈ యొక్క చంద్రనాడి బాగా పనిచేస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు సూర్యనాడి పనిచేస్తుంది. ఈ ధ్యాన సమయంలో మనం ఈ యొక్క ప్రాణాయామం చేసుకుని కూర్చున్నప్పుడు సుషుమ్న నాడి యాక్టివేట్ అయ్యేసి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది అనమాట. మనం ఇప్పుడు ఆ యొక్క చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామం ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ మనము మామూలుగా ఏంటంటే ఈ కుడి చెయ్యిని ఎప్పుడు కూడా ఎడమ చెయ్యిని చిన్ముద్రలో పెట్టుకుని తొడ మీద పెట్టుకోవాలి. ఎడమ చెయ్యిని చిన్ముద్రలో పెట్టుకునేసి తొడ మీద పెట్టుకున్నాము. తర్వాత కుడి చెయ్యిని ఈ యొక్క విష్ణుముద్రలో పెట్టుకోవాలన్నమాట. విష్ణుముద్రలో పెట్టుకోవాలి. విష్ణుముద్రలో పెట్టుకున్నప్పుడు ఈ కుడి చెయ్యి బొటన వేలుని ముక్కు మీద ఎలాగో ముక్కుతో మూసేసేయాలి. ఎడమ ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీల్చాలన్నమాట. అలా పీల్చి కొద్దిసేపు ఆపుకునేసి మళ్ళా మెల్లగా వదలాలి. గాలి పీల్చినప్పుడు ఖచ్చితంగా పొట్ట భాగము అంటే బాగా పైకి రావాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే పొట్ట భాగం లోపలికి పోతుంది, అది తప్పన్నమాట. పొట్ట భాగం బాగా ముందుకు రావాలి. మళ్ళా ఒకసారి చూపిస్తాను చూడండి. కుడి చేతి బొటన వేలుని ముక్కు మీద ఇలా పెట్టి మూసేస్తాం ముక్కుని. ఎడమ ముక్కు ద్వారా మెల్లిగా గాలిని పీలుస్తున్నాము. తర్వాత వదిలివేస్తున్నాం అన్నమాట. అలాగా ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ యొక్క చంద్రనాడి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా సూర్యనాడికి ప్రాణాయామానికి ఈ రింగ్ ఫింగర్తో ఎడమ ముక్కుని మూసివేయాలి. ఎడమ ముక్కుని మూసివేసి కుడి ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీలుస్తాం అన్నమాట. కాసేపు ఆపి మళ్ళా మెల్లగా గాలిని వదలాలి. ఈ విధంగా ఒక 10 టైమ్స్ చేసుకోవచ్చు. అంటే ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు చంద్రనాడి పనిచేస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదిలినప్పుడు సూర్యనాడి పనిచేస్తుంది. మరి ఈ యొక్క వాటి వల్ల మనకి ఏమి లాభాలు ఉన్నాయి? చంద్రనాడితో శ్వాస పీల్చిన దానప్పుడు మనకి అసిడిటీ ఏదన్నా ఉన్నా, అట్లాగే చిత్తము అంటే కృష్ణతత్వం వేడి శరీరం ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు కానీ జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఈ యొక్క చంద్రనాడి ప్రాణాయామం చేసినప్పుడు శరీరము చల్లబడుతుంది అనమాట. అట్లాగే మనకి బ్రెయిన్ 2 భాగాలు ఉంటుంది అనమాట. రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్. ఈ యొక్క రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది చంద్రనాడి ప్రాణాయామం చేసినప్పుడు. కాబట్టి ఇది సృజనాత్మక కలిగజేస్తుంది. సృజనాత్మకత అంటే చంద్రుడి లక్షణం కాబట్టి
ఇక్కడ కవులు, ఈ పోయిటరీ రాస్తారు కదా కవులు కానీ, ఈ యొక్క సైంటిస్టులు, అట్లాగే మ్యూజిషియన్స్ ఎక్కువగా రైట్ బ్రెయిన్ తో పనిచేస్తుంటారు. వాళ్ళకి బుద్ధి కుశలత, ఈ యొక్క చురుకుతనం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ ఆందోళనగా ఉన్నా, స్ట్రెస్ గా ఫీల్ అయినప్పుడు చందనాడి ప్రాణాయామం చేసుకుంటే మన శరీరము చాలా చల్లబడేసి కూల్ అవుతాం అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఆందోళన కలిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క చంద్రనాడి ప్రాణాయామం చేసుకోవడం మంచిది. మరి సూర్యనాడి ప్రాణాయామం చేసిన దాని వల్ల ఏమి లాభాలు ఉన్నాయి అంటే, సూర్యనాడి ప్రాణాయామం చేసినప్పుడు మన శరీరంలో ఉష్ణం బాగా ఎక్కువ అవుతుంది అనమాట. సూర్యనాడి ప్రాణాయామం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అంటే ఈ యొక్క ఎడమ ముక్కుని ఈ విధంగా మూసి కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవడము, మళ్ళా వదలడం అన్నమాట. ఆ విధంగా చేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది, ఉష్ణం ఎక్కువ అవుతుంది. మనకి ఒక జలుబు చేస్తున్నా, దగ్గుచున్నప్పుడు కానీ, కొంతమంది న్యూమోనియాతో బాధపడుతుంటారు వాళ్ళు కానీ, వర్షం అప్పుడు వాతావరణం చల్లబడిపోయేసి ఉంటుంది. అప్పుడు కూడా కొద్దిగా ఈ యొక్క సూర్యనాడి ప్రాణాయామం చేసుకుంటే మన శరీరము బాగా హీట్ ఎక్కి బాగా కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అట్లాగే ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది. అప్పుడు సూర్యనాడి ప్రాణాయామం చేసినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట. అది వీళ్ళకి పనిచేస్తుంది. ఎవరంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేసే వాళ్ళు కానీ, ఈ టీచర్లు, లాయర్లు, ఈ లాజికల్ థింకింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ఆహారం తీసుకున్న తర్వాత మనం ఎడం వైపు తిరిగి పడుకోవాలి. ఎడం వైపు తిరిగి పడుకున్నప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే, కుడి ముక్కు పనిచేస్తుంది. అంటే సూర్యనాడి పనిచేస్తుంది. సూర్యనాడి పనిచేసినప్పుడు ఉష్ణం ఎక్కువ అవుతుంది కాబట్టి మన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. కాబట్టి ఇవి చంద్రనాడి వల్ల, సూర్యనాడి వల్ల ప్రయోజనాలు. తర్వాత రెండవ ప్రాణాయామం ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ యొక్క ఎడమ చేయని చిన్ముద్రలో ఉంచుకునేసి ఈ తొడ మీద పెట్టుకుంటాము. కుడి చేయని ఏమంటే విష్ణుముద్రలో పెట్టుకుంటాము. ఈ విధంగా విష్ణుముద్రలో పెట్టుకుంటాము. ఈ ఎడమ చేయి, కుడి చేయి యొక్క బొటన వేలుతో ముక్కుని మూసి ఉంచి, కుడి ముక్కుని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని మెల్లగా పీల్చుకుంటాం అన్నమాట. బాగా పీల్చుకున్న తర్వాత కొద్దిసేపు ఆపి ఈ యొక్క రింగ్ ఫింగర్ తో ఈ ముక్కుని మూసివేయాలి. ఎడమ ముక్కుని మూసేసి కాసేపు తర్వాత ఈ యొక్క కుడి ముక్కు ద్వారా గాలిని మెల్లగా వదలాలని. ఈసారి మళ్ళా కుడి ముక్కు ద్వారా గాలి పీల్చుకునేసి ఎడమ ముక్కు ద్వారా వదలాలి. అంటే మొదట ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చాము, కాసేపు ఆపేము, కుడి ముక్కు ద్వారా గాలిని వదిలేమన్నమాట. మరలా కుడి ముక్కు ద్వారా గాలి పీల్చాము, కాసేపు ఆపేము, ఎడమ ముక్కు ద్వారా వదిలేము. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ విధంగా అవి ఒక 20 టైమ్స్ చేసుకోవచ్చు. ఇది చేసిన దాని వల్ల ఏమవుతుందంటే మన యొక్క మనస్సు ప్రశాంతత లభిస్తుంది, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం చీకట్లో ధ్యానం చేస్తాం, 5 గంటల సమయంలో ధ్యానం చేస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ ప్రాణాయామాలు, చంద్రనాడి ప్రాణాయామం, సూర్యనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం చేసిన తర్వాతనే ధ్యానంలో కూర్చుంటే మనకి ధ్యానం చక్కగా కుదురుతుంది. ఆ ధ్యాన సమయంలో మన సుషుమ్న నాడి బాగా పనిచేసి ఏకాగ్రత కలుగుతుంది అనేసి మనం దీనివల్ల తెలుసుకుంటున్నాం అనమాట. తర్వాత మూడవది భస్తికా ప్రాణాయామం. భస్తికా ప్రాణాయామం అంటే మనం మామూలుగా ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. నువ్వు వంగినట్టుగా అట్లా కూర్చోకూడదు. ధ్యాన సమయంలో అక్కడ పొరపాటున వంగిపోతామే కానీ ఖచ్చితంగా మాత్రం ప్రాణాయామం చేసేటప్పుడు నిటారుగా, ఎన్నుముక నిటారుగా కూర్చొని ఉండాలని. నిటారుగా కూర్చుంటుంటాము. అటు కుర్చీలను కూర్చోవచ్చు, కింద కూర్చున్నప్పుడైతే మ్యాట్ మీద కూర్చునేసి పద్మాసనంలో శ్వాసం కూర్చుంటారు అనమాట. 2 చేతులు కూడా భుజానికి ఈ విధంగా పెట్టుకోవాలి. 2 చేతులు భుజానికి సమానంగా పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత గాలి పీలుస్తూ చేతులు పైకెత్తాలి. పైకెత్తినప్పుడు చేతులు ఈ విధంగా వచ్చేసేయాలన్నమాట. మన పిడికిలి బిగించి ఎట్లా పెట్టుకున్నాము, గాలి పీలుస్తూ పైకి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళేటప్పటికి చేతులు ఇలాగ అయిపోతాయి అన్నమాట. చాచేస్తాం, వేళ్ళు చాచేస్తాము, గాలి వదులుతూ కిందకి రావాలన్నమాట. ఒకసారి చూపిస్తాను చూడండి.
ఈ విధంగా ఒక 5 మొదట ప్రారంభంలో చేసేటప్పుడు ఒక 5 టైమ్స్ చేసుకోవాలి. అంటే ఒకేసారి ఎక్కువ సార్లు చేయకూడదు. ఒక 5 టైమ్స్ చేసుకునేసి కొద్దిసేపు ఒక నిమిషం ఆగి మళ్ళా ఒక 5 టైమ్స్ చేసుకోవచ్చు. మళ్ళా కాస్త ఆగి మళ్ళా 5 టైమ్స్ చేసుకోవచ్చు అనమాట. ప్రారంభం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా మెల్లిగా చేయాలి. తర్వాత స్పీడ్ పెంచుకోవాలన్నమాట. ఆ విధంగా అలా పెంచినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఈ శ్వాసనాళంలో ఉన్నటువంటి ఈ కఫం అంతా కూడా బయటకు వచ్చేస్తుంటుంది. మన ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పెరుగుతుంది అనమాట. ఈ విధంగా అది మనం 20 టైమ్స్ చేసుకోవచ్చు. మరి దానివల్ల చెమట బాగా పడుతుంది. పట్టిన దానివల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పక్కకి వెళ్ళిపోతాయి అనమాట. అట్లాగే ఈ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీర్ణకోశం సంబంధించి ఏదన్నా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి జీర్ణకోశం సంబంధించి. అలాంటి వ్యాధులు అట్లాగే శ్వాస సంబంధించిన వ్యాధులు కూడా కొంతవరకు తొలగిపోతాయని చెప్పేసి తెలుసుకుంటున్నాం. అట్లాగే అన్ని జీవ కణాలకు కూడా మంచి గాలి లభిస్తుంది. అంటే బాగా బ్రీతింగ్ తీస్తున్నాం కాబట్టి మంచి గాలి లభిస్తుంది. మరి దీంట్లో కొంతమంది చేయకూడదు అనమాట. ఈ ప్రాణాయామం ఎవరు చేయకూడదు అయ్యా అంటే బీపీ ఉన్నవాళ్ళు తక్కువగా అంటే తక్కువ స్పీడ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయకపోయినా పర్వాలేదు. కానీ పొట్ట ప్రాంతంలో కొంతమందికి ఆపరేషన్ జరిగి ఉంటుంది. అలాంటి వాళ్ళు అస్సలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు చేయకూడదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కానీ పొట్ట ప్రాంతంలో ఆపరేషన్ జరిగిన వాళ్ళు కానీ ఈ యొక్క బీపీ ఉన్నవాళ్ళు దేని జోలికి పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు చేయాలనుకుంటే మెల్లిగా చేసుకోవాలి. కొద్దిసేపు చేసుకోవచ్చు. అంతవరకే. ఇది భస్త్రికా ప్రాణాయామం. ఆ తర్వాత ఈ కపాలభాతి ప్రాణాయామం అంటారు అనమాట. కపాలభాతి ప్రాణాయామంలో నిటారుగా కూర్చుంటాము. 2 చేతులను కూడా చిన్ముద్రలో ఉంచుకుంటాం. చిన్ముద్ర అంటే తెలుసు కదా, ధ్యానం చేసేటప్పుడు చిన్ముద్రలో ఉంచుకుంటాం. 2 చేతులు చిన్ముద్రలు ఉంచుకునేసి తొడల పైన పెట్టుకుంటాం. ఇక్కడ ఈ ప్రాణాయామంలో శ్వాసని ప్రత్యేకంగా తీసుకునేదే ఉండదు. శ్వాస మన ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్ముద్రలో కూర్చునేసి నిటారుగా కూర్చునేసి ఈ పొట్ట భాగాన్ని వెనక్కి తన్ని పెట్టాలన్నమాట. అట్లా అనేసేసి వేగంగా గాలిని వదలాలి. ఆ విధంగా ఈ యొక్క పొట్ట భాగాన్ని వెనక్కి తీసుకోవడము, వేగంగా గాలిని వదలడం. ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ముక్కు రంధ్రాల శ్వాసలో ఉన్నటువంటి కల్మషం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అవసరమైతే కర్చీఫ్ని దగ్గర పెట్టుకోవడం మంచిదన్నమాట. ఇది మొదట మెల్లగా చేస్తూ వేగాన్ని పెంచుకోవాలి. మొదటి మెల్లగా మొదలు పెడతాము. తర్వాత వేగాన్ని పెంచుకోవాలి. ఈ చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చేయొచ్చు, కళ్ళు తెలుసుకొని చేయొచ్చు. కనీసం ఒక 20 టైమ్స్ చేయాల్సి అన్నమాట రోజుకి ఒకసారి కూర్చున్నప్పుడు ఒక సిట్టింగ్ లో. ఈ విధంగా చేసుకుంటే మనకి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పడుతుంది. దీనివల్ల లాభం ఏందయ్యా అంటే మలబద్ధక సమస్య ఎవరైనా ఉంటారో వాళ్ళకి కొంత రిలీఫ్ వస్తుంది. అట్లాగే షుగర్ ఉండే వాళ్ళకి, ఉదర కోసం అంటే పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా వరకు బాగవుతుంది అనమాట. అట్లాగే రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఈ పొట్ట మీద ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి పొట్ట భాగం తగ్గుతుంది. పొట్ట భాగం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా బరువు తగ్గుతారు వాళ్ళు. మరి ఎవరు చేయకూడదు ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం అంటే కడుపులో ఎవరైనా ఆపరేషన్ చేయించుకొని ఉంటే వాళ్ళు 80% కూడా ఈ ప్రాణాయామాన్ని చేయకూడదు. ఇది కపాలభాతి ప్రాణాయామం. తర్వాత చివరిది మనం చెప్పుకోబోయేది భ్రమరీ ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మెద. ఈ భ్రమరీ ప్రాణాయామాన్ని మనం ఎప్పుడు కూడా ఈ షణ్ముఖ ముద్రలో చేస్తారు. షణ్ముఖం అంటే షణ్ముఖుడు అంటాను కదా, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు కలిగి ఉన్నాడు అంట. అట్లా షణ్ముఖి అంటే ఇక్కడ ఏంటంటే 6 రంధ్రాల ద్వారా వచ్చేటువంటి అవుట్ సైడ్ ఈ యొక్క సౌండ్స్ ని ఆపివేయడం. అంటే చెవుల ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా వచ్చేటువంటి 6 రంధ్రాల ద్వారా వచ్చేటువంటి సౌండ్స్ ని ఆపివేయడం అనమాట. ఆపేస్తున్నాం. ఇక్కడ షణ్ముఖ ముద్రని ఒకసారి చూపిస్తాం. షణ్ముఖంలో ఉండేసేసి ఈ ఆడ తేనెటీగ ఎలాగైతే జుంకారం చేస్తుందో, లేకపోతే 9 కూడా జుంకారమే అనుకుందాం మనం. ఆ విధంగా శబ్దాన్ని చేయాలి. ముక్కుతో గాలి పీలుస్తాము, నోటి ద్వారా నోరుని తెరవకుండానే సౌండ్ చేస్తూ ఆ 9 జుంకారం లాగా ఓం అని సౌండ్ వస్తుంది అనమాట. ఆ విధంగా చేయాలని ఒకసారి షణ్ముఖ ముద్రను చూపిస్తాను. ఈ యొక్క బటన్ వేళ్ళని చెవి తన్నెల మీద పెట్టుకోవాలి. అంటే తన్నెలు పెట్టేసి అదేం పెట్టుకోవాలి అంటే చెవులు మూసేసినట్టు అనమాట. ఇంకా బయట సౌండ్ ఏం రావు. ఈ చూపుడు వేళని ఈ యొక్క కనుబొమ్మల పైన ఉంచుకోవాలి. ఈ మధ్య వేళని ఈ ముక్కు గుబ్బల పై భాగంలో ఉంచుకోవాలి. ఈ యొక్క రింగ్ ఫింగర్ ని
ఈ భాగంలో ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత గాలిని పీల్చుకుంటాం, మనం మామూలుగా పీల్చుకుంటాము. కానీ వదలడం మాత్రము నోటి ద్వారా వదలాలి, కానీ నోరు తెరవకుండానే శబ్దం చేస్తూ వదలాలన్నమాట. ఒకసారి చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఆ యొక్క భ్రమరం లాగా శబ్దం చేస్తూ మనకి చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని భ్రమరి ప్రాణాయామం అంటున్నారు. ఇది ప్రాణాయామం ఈ ప్రాణాయామం చేసిన దాని వల్ల చెవుల పైన మంచి ప్రభావం చూపిస్తుంది అనమాట. అట్లాగే బీపీ కంట్రోల్ అవుతుంది, ఈ స్ట్రెస్ అలసట తగ్గిపోతాయి. మనకి కొంతమంది రాత్రి సమయంలో నిద్ర రాకుండా ఉంటుంది, కొంతమందికి నిద్ర లేనితో బాధపడుతుంటారు, అటు ఇటు కొలుతుకుంటూ ఉంటారు. వాళ్ళు పనుకోబోయేటప్పుడు ఈ భ్రమరి ప్రాణాయామం చేసుకుని పనుకుంటే త్వరగా నిద్ర పడుతుంది అనమాట. అట్లాగే థైరాయిడ్కి కూడా ఈ యొక్క ప్రాణాయామం చాలా బాగా పనిచేస్తుంది అంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామాలన్నీ కూడా మనం చెప్పుకున్నవన్నీ కూడా అందరూ పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం. ప్రాణాయామాలు చేసేటప్పుడు కూడా కడుపులో ఎలాంటి ఆహారం ఉండకూడదు. కాబట్టి ప్రాణాయామాన్ని ఎప్పుడు కూడా మనం చీకటితో చేసుకోవడం మంచిది. ఒకవేళ ఆ సమయంలో మనకి వీలు కానప్పుడు సాయంకాలం సమయంలో చేసుకోవాలి. అంటే 5-6 గంటల మధ్యలో మన పొట్టలో ఏముండదు కాబట్టి అప్పుడు చేసుకోవాలి. ఖాళీ పట్టుకునే చేయాలి. అంతేగాని పొట్టలో ఆహారం తీసుకున్నప్పుడు మాత్రం ఎట్టి బస్సులో చేయకూడదు. అతి తక్కువ సమయం ఉండేటువంటి వాళ్ళు, ఆఫీసులో పోయేటువంటి వాళ్ళు కేవలం మనం మొదట చెప్పుకున్నటువంటి చంద్రనాడి ప్రాణాయామము, సూర్యనాడి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామాలు ఖచ్చితంగా చేసుకుంటాం. ప్రతిరోజు కనీసం ఒక 1/2 అవర్ ఆ 2 ప్రాణాయామాలు చేసుకుంటా ఉండండి. అందరూ ఆరోగ్యంగా ఉండేసి మన యొక్క ఊపిరితిత్తుల్ని కాపాడుకుంటూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన మహావతార్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ వందనాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాణాయామ పద్ధతులు ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి అనేది, దానివల్ల వచ్చే ఉపయోగాలు, ఎవరు చేయకూడదు అనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ రవీంద్ర సార్, చాలా అద్భుతంగా సార్. చెప్పారు. ఎస్. సో మీ యొక్క జ్ఞానం కూడా అందరికీ మాస్టర్స్కు చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఈ విధంగానే అందరూ కూడా నేర్చుకొని మరీ నేర్పిస్తున్నారు. సో ఎక్సలెంట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, ప్రాణాయామ సార్ ఇప్పుడు చెప్పారు, అలాగా ప్రాణాయామం మనం చేస్తూ పోతే, యాక్చువల్గా నేను స్వర విజ్ఞానము చెప్పినప్పుడు కానీ అనేకసార్లు చెప్తూ ఉంటాను, ఈ నాడీ శోధన ప్రక్రియ ఎంత అవసరం అనేది. ఈ నాడీ శోధన ప్రక్రియ చేసుకుంటే పూర్తిగా, అంటే ఒక మామూలుగా స్వర విజ్ఞానంలో ఏముందంటే దీని గురించి నాడీ శోధన ప్రక్రియ 27 సార్లు చేయాలి ఒకసారి కూర్చుంటే. రాసుకోండి కావాలంటే, 27 టైమ్స్ చేయాలి ఒక్కసారి మొదలు పెడితే. అంటే లెఫ్ట్ తీసుకొని రైట్కి వదిలేది, రైట్ తీసుకొని లెఫ్ట్కి వదిలేది, ఇది ఈ విధంగా 27 సైకిల్ చేయాలి ఒక్కసారిగా. చేస్తే ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది మీకు. మీ స్వరం కూడా, మీ ఏదైతే ఇడనాడి, పింగళ నాడి, ఈ స్వరం ఉన్నాయి కదా, ఇవి కూడా ఖచ్చితంగా బాగా పనిచేస్తాయి. ఇది చేశాక మీరు ఏమైనా చేయొచ్చు. అది చేశాకనే డే స్టార్ట్ కావాలి చెప్పాలంటే. అది చేసుకొని, ధ్యానం చేసుకొని, యోగాసనాలు ఎంతో కొంత ఫిజికల్ స్ట్రెచ్ చేసుకొని మన డేని స్టార్ట్ చేసుకోవాలి. కోర్స్ స్టార్ట్ చేసే ముందు మనకు తెలుసు స్వర విజ్ఞానం ఏం చెప్పిందో, అవన్నీ మీకు ఎన్నో క్లాసులు చెప్పాను నేను. ఈరోజు కూడా కొంత దాని గురించి విజ్ఞానం అనేది ప్రయత్నం చేస్తాను. ఎస్ మేడం, చెప్పండి. రాఘవయ్య సార్ గారు ముద్ర. ఓకే. ఎస్ సార్, రాఘవయ్య గారు నమస్తే, వెల్కమ్ సార్. నమస్తే మేడం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి 2 ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. ఒకటి ముష్టి ముద్ర, ఇంకోటి వచ్చేసి మూత్రపిండ ముద్ర. ఈ ముష్టి ముద్ర వచ్చేసి మనము సహజంగా పిడికలు బిగించే విధంగా పెట్టి ఈ 4 వేలు మట్టి ఉంచేసి దానిపైన ఆనిచి ఉంచాలి. ఈ బొటన వేలు అనేది దీనికి ఆనిచి ఉంచాలి.
రెండు చేతుల్లో ఇదే విధంగా ఉంచుకొని రెండు చేతులు వచ్చేసి తొడల పైన ఉంచేసి ఆకాశం వైపు అరిచేతులు చేయాలి. ఈ ముష్టి ముద్ర వచ్చేసి ఒకసారి 10 నిమిషాల చూపించండి, నుంచి మళ్ళీ ఒకసారి 50 మళ్ళీ ఒకసారి చూపించండి, మళ్ళీ ఒకసారి ముద్ర. ఈ విధంగా ముష్టి ముద్ర వచ్చేసి 4 వేళ్ళు మడిచి ఉంచేసి దానిపైన ఈ బొటన వేలు అనేది ఆనించి ఉంచాలి, స్పృశిస్తూ ఉంచాలి. అది రింగ్ ఫింగర్ టచ్ చేయాలి. రింగ్ ఫింగర్ అంటే ఇట్లా పెట్టేసి ఉంగర వేలు ఉంది కదా, ఉంగర వేలు మీద పోవాలి ఇది. ఎస్, కరెక్ట్, అది కరెక్ట్, రైట్. ఈ విధంగా చేయాలి. దీని కాల పరిమితి వచ్చేసి 15 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు చేయవచ్చు. దీనికి వచ్చేసి పూజల్లో దీన్ని బలిముద్ర అని కూడా అంటారు. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్ర సాధన చేసిన ఉదరమునకు కాలేయమునకు సంబంధించి శక్తి అనేది వస్తుంది. అవి ప్రభావితముగా తిన్న అన్ని ఆహారాన్ని చక్కగా అరిగించి మలబద్ధకం అనేది రానికుండా చేస్తుంది. కడుపు, ప్రేగులు, బ్రాంకైటిస్ చక్కగా పనిచేస్తుంది. తద్వారా ఉదర సమస్యలు దరిచేరవు. ఇది భయం వలన కలిగే వణుకును కూడా నియంత్రిస్తుంది. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి గావును తగ్గిస్తుంది. ఇది భుజాలు కానీ, వీపు కానీ, నడుము కానీ నొప్పులను కూడా త్వరగా తగ్గించడానికి, శారీరక ఒత్తిడిని తగ్గించును. కోపం వచ్చినప్పుడు మనం తెలియకుండా ఈ ముద్రలోకి మనం పిడికిలు బిగించి అని మనం బలంగా పట్టుకుంటూ ఉంటాం. మనం తెలియకుండా కూడా ఈ ముద్రలోకి వస్తూ ఉంటాము. దీనిని ముష్టి ముద్ర అని అంటాము. ఇది వాయు ముద్ర మరియు సూర్య ముద్ర, శూన్య ముద్ర మరియు జలోదర నాసిక ముద్రల సమ్మేళనం వలన ఈ ముద్ర ఏర్పడుతుంది. కాబట్టి ఈ ముద్రల యొక్క అన్ని ప్రయోజనాలు కూడా ఈ ముష్టి ముద్ర ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి సరిపోతుంది. ఇది పూజల్లో కూడా ఈ ముద్ర ఉపయోగిస్తారండి. ఇంకొకసారి చూస్తాను చూడండి. ఈ వేళ్ళన్నిటిని మడిచి ఉంచేసి 4 వేళ్ళు దీన్ని ఇట్లా బొటన వేళ్ళని ఆనించి ఉంచాలి. అలా 2 చేతుల్లో చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మోస్తరు పిండం. ఈ ముద్ర వచ్చేసి మన పద్మాసనంలో కానీ సుఖాసనంలో ఏ ముద్ర చేసినా కానీ మనకి కంఫర్ట్ ఉండే సుఖాసనంలో కానీ పద్మాసనం కూర్చొని చేయాలి మాస్టర్స్. దీన్ని వచ్చేసి ఈ చిటికిన వేలు ఒకటి, అదే విధంగా రింగ్ ఫింగర్ ని మడిచి ఉంచి ఈ చూపు మనకి బొటన వేలుని దీనికి ఆనించి ఉంచి మిగతా 2 వేలని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ విధంగా సేమ్ అదే విధంగా ఈ 2 చేతులు కూడా ఇట్లానే ఉంచేసి మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టుగా చేతులు ఉంచేసి మనం ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. దీనిని మూత్రపిండ ముద్ర అని అంటారు. దీన్ని చేసే కాల పరిమితి వచ్చేసి 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు సాధన చేయవచ్చును. దీని వచ్చేసి కప్పనాసిక ముద్ర అని లేదా కిడ్నీ ముద్ర అని అంటారు. దీని యొక్క ప్రయోజనం వచ్చేసి ఈ ముద్ర సాధన వలన శరీరంలో జలతత్వం తగ్గి వేడి పెరుగుతుంది. నిత్య సాధన వలన కిడ్నీ సమస్యలు నియంత్రించబడతాయి. మూత్ర సమస్యలు తగ్గించును, శ్వాస సమస్యలు కూడా తీరు. గ్రహణ శక్తి తగ్గడం వలన చురుకుదనం తగ్గడము, గొంతులో ఎక్కువగా కప్ప సమస్యలు, తడి దగ్గు కానీ, కంటి సమస్యలు కానీ, చలికి తట్టుకోలేకుండా ఎలా చేతులు కానీ కాళ్ళు కానీ చల్లబడే సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా దప్పిగా వేగిపోవడం వలన కానీ, హైపోథైరాయిడ్ సమస్యలు ఉన్నా కానీ, వీరావేశం వచ్చినా కానీ పట్టుదల మొదలైనవి నివారించబడుతుంది. ఇది సూచన వచ్చేసి మనం చేయకూడదు. ఈ సమస్య తీరిపోయిన తర్వాత మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నీ తగ్గిపోయిన తర్వాత ఈ సాధన చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర వచ్చేసి సూర్య ముద్ర మరియు జలోదర నాసిక ముద్రల సమ్మేళనం కావున ఈ 2 ముద్రల ప్రయోజనాలు కూడా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ కిడ్నీ ముద్ర అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఈ 2 ముద్రల యొక్క ప్రయోజనం కూడా కలుగుతుంది. అదే విధంగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారము సూర్య ముద్ర శరీరానికి వేడినిచ్చును, జలోదర నాసిక ముద్ర శరీరంలో కప్పము, నీరును కరిగించు. కావున ఇది కప్పాన్ని నాశనం చేసి పిత్తాన్ని పెంచును. ఈ విధంగా ఒకసారి చూస్తాను చూడండి మాస్టర్స్. ఈ ముద్ర చిటికిన వేలు రింగ్ ఫింగర్ ని అడిచి ఉంచేసి ఈ బొటన వేలు అనేది మనం దీనికి ఆనిచ్చి ఉంచాలి. ఈ 2 ఫింగర్స్ కి ఆనిచ్చి ఉంచి మిగతా 2 మధ్య వేలు, చూపుడు వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలి. సేమ్ అదే విధంగా మనం ఈ 2 చేతులు కూడా చేసుకొని చేతులు తొడల పైన చేసి 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ సదవకాశం ఇచ్చిన రింగా సార్ గారికి చదవచ్చు. Thank you, sir. Thank you very much. Yes, sir. రైట్. సో స్నేహితులారా, ప్రతిసారి కూడా ఏ ముద్ర చేసినా కానీ దాని తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాణముద్ర చేయండి దయచేసి.
ఇప్పుడు సార్ చెప్పారు కదా, రాఘవయ్య సారు చెప్పారు కదా, ప్రతి ముద్ర చేశాక ఒక 5 నుంచి 10 నిమిషాలు ఏం చేయాలి? ఖచ్చితంగా ధ్యానం. ఎస్, అది చేస్తే దాని ఫలితం కరెక్ట్గా ఉంటుంది. తర్వాత ముద్ర చేసేటప్పుడు కూడా నేను ఇంకొక విషయం చెప్పాను మీకు. స్వర విజ్ఞానం చెప్పేటప్పుడు ఒక విషయం నేను చెప్పాను. అదేంటంటే మన స్వరము మన స్వరం అనేటువంటిది కరెక్ట్గా నడుస్తున్నప్పుడు చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పాను. చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఇన్ని రోజులు మనం ఏం చేస్తామంటే తెలియనప్పుడు మన స్వరం ఎక్కడో నడుస్తుంటుంది, నడచాల్సిన సైడ్ నడచకుండా ఎక్కడో నడుస్తుంటుంది, మనం ముద్రలు చేస్తూ ఉంటాం, ఫలితం సరిగా ఉండదు. ఇప్పుడు స్వర విజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? స్వరాన్ని సరి చేసుకొని స్వరం ఆపోజిట్ నడుస్తుంటే, ఎడమ పక్క నడుస్తుంటే కుడివైపు రావాల్సి ఉంటే ఆ టైంకి రాకపోతే మార్చుకొని అప్పుడు మనం ముద్రలో కూర్చోవాలి. అప్పుడు ముద్రల యొక్క ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఓకే, ఇంకెవరు ఉన్నారమ్మా చెప్పేవాళ్ళు? లేదు సార్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఒక అంశం ఈరోజు చెప్తాను, ఎక్కువ చెప్పాను ఎందుకంటే టైం లేదు, తక్కువ ఉంది. సో మిత్రులారా, ఇంతకుముందు మన స్వర విజ్ఞానం తెలుసుకున్నాం, దాంట్లో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే ఈరోజు కూడా ఇంకొన్ని విషయాలు ఇంకొంత లోతుగా ఇంకా ఉపయోగకరంగా, అంటే మన ప్రాక్టికల్ లైఫ్ దగ్గరగా ఉపయోగకరంగా ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్వర విజ్ఞానము ఎలా వచ్చింది భూమి మీదకి అనేది నేను కొంత మీకు చెప్పాను. శ్వేతకేతు మహర్షి రాసినటువంటిది, శివపార్వతి మధ్య నడిచినటువంటి సంవాదనం ఇది, అంటే డైలాగ్ బిట్వీన్ శివ అండ్ పార్వతి. అయితే ఒక చిన్న కథ ఉంది దీనికి. ఏం చెప్తారంటే, ఒకరోజు ఒక యోగి ధ్యానంలో కూర్చుంటాడు సముద్ర తీరంలో. ఆయనను ఒక చేప వచ్చి, అంటే నీళ్లు వస్తూ పోతుంటాయి ఆయన మీదకి, అప్పుడు ఒక పెద్ద చేప వచ్చి ఆయన మింగుతుంది. మింగాక ఆ చేప ఈదుకుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ శివుడు పార్వతి కూర్చొని చర్చించుకుంటుంటారు. శివుడిని పార్వతి అడుగుతుంటుంది, ఏమనంటే, నువ్వు ఈ మొత్తం బ్రహ్మాండాన్ని ఎలా నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావు ఇక్కడ కూర్చొని, ధ్యానంలో కూర్చొని అని అడుగుతుంది. ఆయన ఏమంటాడు, నేను ఎవరిని ఏం కంట్రోల్ చేయను, ఈ అన్ని చరాచర జీవులు ఏమున్నాయో ఈ మొత్తం విశ్వమంతా వాటి యొక్క శ్వాసను కంట్రోల్ చేస్తాను అని చెప్తాడు. వాటి యొక్క శ్వాసను మాత్రం కంట్రోల్ చేస్తాను, అంతే, అది చాలు కదా, ఇంకేం కంట్రోల్ చేయాలి? మనిషిలో అది దానికంటే గొప్పది ఏమైనా ఉందా? శ్వాస కంటే గొప్పది ఇంకేం లేదు. నీరు ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా బతకొచ్చు. చాలామంది నీరు లేకుండా ఆహారం లేకుండా బతికి ఎన్నో సంవత్సరాలు యోగులు, అంటే ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసినటువంటి ముమ్మడమైన బాలయోగి, చిన్న బాల, పెద్ద బాలయోగి ఉన్నారు. ఇప్పుడు కూడా బతుకుతున్న యోగులు ఎంతోమంది ఉన్నారు. అలా అంటే చెట్లు, అది ఆకులు అలమును తిని నీరు లేకుండా కూడా జస్ట్ శ్వాస తీసుకుంటూ శ్వాసాహారమే ప్రధాన ఆహారంగా కాస్మిక్ ఎనర్జీని తీసుకుని కూడా బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి శ్వాస అనేది అంత ప్రధానమైంది. ఆయన అదే అంటాడు, వాళ్ళ శ్వాసను నేను కంట్రోల్ చేస్తున్నాను అంతే, ఎందుకంటే ఏం చేయను నేను అంటాడు. సో అది దాంట్లో ఉన్న సీక్రెట్ అనమాట. సో ఈ విధంగా అవన్నీ వింటూ ఉంటాడు. ఆయన పేరు ఏం పేరంటే, ఆ యోగి పేరు మత్స్యేంద్రనాథ్. మత్స్యం లోపల ఉన్నాడు కాబట్టి మత్స్యేంద్రనాథ్ అని పేరు అది. ఒక చిన్న కథ. సో ఆయన ఇదంతా విని తర్వాత ఈ యొక్క లోకానికి చెప్తూ వచ్చాడు అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ ఈ విధంగా వచ్చిందనమాట. సో ఇక్కడ స్నేహితులారా, మనము ఈ స్వరం ఎంత ఇంపార్టెంట్ అయింది. ఇది ఏదో స్వరం అంటే యోగనో లేకపోతే ప్రాణాయామం అనుకుంటే తప్పు, ఏదో యోగాసనాలు లేకపోతే ప్రాణాయామం అనుకుంటే కాదు. పూర్తి మన యొక్క జీవితాన్ని దాన్ని నడిపేది ఇది స్వర యోగం అంటాము చెప్పాలంటే. సో స్వర యోగము ఈ స్వర నాడి, చంద్రనాడి అంటే ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి ఏవైతే ఉన్నాయో 3 ప్రధాన నాడులు ఉన్నాయో, 14 నాడులు ఉన్నాయి. దాంట్లో 3 ప్రధాన నాడులు మాత్రం మనకు చెప్పుకుంటూ ఉంటాం. సో వీటి ద్వారా పూర్తి మన యొక్క, అంటే ఆ బ్రెత్, ఆ శ్వాస, ఆ స్వరాలు ఉన్నాయి కదా, ఇది పూర్తి లైఫ్నే నియంత్రిస్తూ ఉంటుంది అనమాట, మన లైఫ్ను. ఓకే, సో ఎప్పుడు ఎలా అంటే ఆ స్వరం మారినట్లు, ఆ స్వరం మారే కొద్దీ మన దేహంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అర్థమైందా? సో కాబట్టి మనకు ఒకవేళ ఆవేశం వచ్చినా, ఎంతో శాంతి అనిపించినా, లేకపోతే వీటన్నిటికి కూడా స్వరమే కారణం. చూడండి, సో అంతగా కంట్రోల్ చేస్తుంది మన యొక్క దేహాన్ని, మన లక్షణాలని, మన మనస్సును, దేహాన్ని అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది ఇది. సో దానివల్ల దీన్ని తెలుసుకోవాలంటే మన భారతదేశంలో దీనికి అద్భుతమైనటువంటి ఈ స్వర విజ్ఞాని భారతదేశంలోనే పుట్టింది కాబట్టి దీనికి అతి తక్కువ బుక్కులు ఉన్నాయి, అతి తక్కువ విజ్ఞానం ఉంది, ఎక్కడ ఎక్కువ దొరకదు దీని గురించి. ఓకే, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఇది ప్రధానంగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే 3 మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి పక్షము, రెండోది తిథి, మూడోది గంట. అంటే మనం ఏ పక్షంలో ఉన్నాం ఈరోజు,
మనం ఏ తిథిలో ఉన్నాం ఈరోజు, తర్వాత ఏ గంట నడుస్తుంది ఇప్పుడు. ఉదాహరణకి ఇప్పుడు ఎంత టైము? ఆ, 10. 10 అంటే ఒకవేళ 8 నుంచి 10 అనుకుందాం, అంటే 2 గంటలు. ఒక్కొక్క స్వరము మారేదానికి సుమారు 2 గంటల నుంచి 5-10 నిమిషాలు ఎక్కువ తక్కువ అవుతుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టైంలో ఎవరి స్వరం ఎలా ఉంది చెప్పండి చూద్దాం. మీలో ఉన్నటువంటి వాళ్ళలో మీకు ఎవరెవరికి ఏ స్వరం నడుస్తుంది చెప్పండి, చదువు చూద్దాం. సూర్యనాడి సార్. నెక్స్ట్ ఇంకా సూర్యనాథ్ సార్. ఆ? సూర్యనాడి సూర్యనాథ్ అంటే రైట్ సైడ్ నడుస్తుందా? రైట్ సైడ్ సార్. నెక్స్ట్ ఇంకెవరైనా? విష్ణుకాంతం చెప్పండి మేడం, అన్మ్యూట్. సూర్యనాడి సార్. నెక్స్ట్ రాజశేఖర్ సార్. నాది చంద్రనాడి సార్, లెఫ్ట్ సైడ్ నడుస్తుంది. చంద్రనాడి. ఇంకా మీది మారలే, యాక్చువల్గా మారాలి ఇప్పటికి. 10 కల్లా చేంజ్ కావాలి, అయితే ఒక 10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఉన్నటువంటి పక్షము, ఈరోజు అంటే ఇది కృష్ణపక్షం. మొట్టమొదటిగా చెప్తాను కృష్ణపక్షం, ఎందుకంటే నేను లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను, అది రిపీట్ చేయను మళ్ళీ. నేను డైరెక్ట్గా పదమే ఉపయోగిస్తాను. దయచేసి మీరు ఆ, అంటే లాస్ట్ క్లాసెస్ వీడియో చూసుకోండి, ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి. అంటే ఒకసారి పున్నమైన తర్వాత పాడ్యం నుంచి నెక్స్ట్ మళ్ళీ అమావాస్య వచ్చేంత వరకు దాన్ని కృష్ణపక్షం అంటాం. సపోజ్ ఉదాహరణకి ఈరోజు పున్నం అయిపోయింది, నెక్స్ట్ డే నుంచి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 15 కౌంట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలుసా? 2వ రోజులు ఉన్నాం. ఈ 2వ రోజు ఏంటంటే ద్వితీయ. ఈ ద్వితీయలో ఒక టేబుల్ ఉంటుంది మన కాడ. ఆ టేబుల్ మీకు ఈరోజు ఆ, ఈ క్లాస్ అయిన తర్వాత నేను పంపిస్తాను, అన్ని ప్రింట్ చేసి పెట్టుకోండి. ఓకే, అవి ఉంటే చాలు మనకి. ఇక అక్కడ చెక్ చేసుకోవచ్చు, మన పనులు అద్భుతంగా చేసుకుంటూ పోవచ్చు. అన్ని పనులు సక్రమంగా అవుతాయి, ఎక్కడ మిస్టేక్ జరగవు, ఆరోగ్యం చక్రంగా ఉంటుంది, మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుంది, జయం అవుతుంది. ఎలానే చెప్తాను. సో ఈరోజు ఉన్నటువంటి దాన్ని బట్టి మనం కృష్ణపక్షంలో ఉన్నాం, తిథి వచ్చేసి ద్వితీయలో ఉన్నాం, టైం వచ్చేసి 8 నుంచి 10 జస్ట్ దాటింది, 10 దాటింది. ఇప్పుడు కల్లా చూడండి, నాకు ఇంతవరకు జస్ట్ ఒక 5 నిమిషాల వరకు 10 నిమిషాల వరకు అనుకుంటా లెఫ్ట్లో ఎక్కువగా ఫోర్స్ కొడింది, ఇప్పుడు రైట్కి వచ్చేసింది. అంటే 10 నుంచి 12 ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. 10 నుంచి ఎవ్రీ 2 అవర్స్ తీసుకోండి. 10 నుంచి 12 రైట్కి రావాలి. ఎవరెవరికైతే రైట్లో ఉందో కరెక్ట్గా ఉంది అని అర్థం. ఆ విధంగా కరెక్ట్గా నడుస్తూ ఉంటే శ్వాస మీకు ఆరోగ్యం ఎట్టి పరిస్థితుల్లో మీ ఆరోగ్యం దెబ్బతినదు. లేదంటే చాలామందికి ఏమైందంటే ఒక్కోసారి 4 గంటలు ఒకే వైపు నడుస్తుంటుంది అనమాట. 2 గంటలకు చేంజ్ కావాలి కదా, ఒకే వైపు నడుస్తుంటుంది, వాళ్ళకి అనారోగ్యం తొందరలో వస్తుందని అర్థం. కొంతమందికి 3 రోజులు 10 రోజులు, ఓకే 10 రోజులు ఒకే నడుస్తుంది అనుకోండి, వాళ్ళు తొందరలో చనిపోతారని అర్థం. అర్థమైందా? అలా స్టక్ కాకూడదు అది. ఎందుకంటే స్వరం అనేటువంటిది ఈ విశ్వము, దాన్ని విశ్వం అదే చెప్తారు కదా, శివుడు దీన్ని కంట్రోల్ చేస్తారంటే, శివుడు అంటే ఎవరో కాదు, మీ ఆత్మనే. మీలో ఉన్న ఆత్మనే దాన్ని నడుపుతూ ఉంటుంది అనమాట. మీకు చెప్పి నడపదు అది, మన మైండ్ నడిపేదో మన దేహం నడిపేదో కాదు. ఆ ప్రక్రియ ఇన్వాలంటరీ యాక్షన్, సబ్ కాన్షియస్ మైండ్, ఎస్పెషల్లీ అదే ఆత్మ అంటే సబ్ కాన్షియస్ మైండ్, నథింగ్ బట్. ఓకే, అది నడిపేటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని మనం క్వశ్చన్ చేసేదానికి అవకాశం లేదు. అయితే దీన్ని ఒక శాస్త్ర రూపంలో స్వర విజ్ఞానం లాగా, స్వర యోగం లాగా రచించారు మన యోగులు. నాయన ఇలా ఉంటుంది ఈ తిథిలో, ఇది పర్మనెంట్. ఈ భూమి ఉన్నంత వరకు ఈ జ్ఞానం పర్మనెంట్. ఈ మనిషికి సంబంధించి ఈ స్వర విజ్ఞానం ఈ భూమి ఉన్నంత వరకు ఈ జ్ఞానం పర్మనెంట్. దీన్ని మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు, మీరు ఎక్కడైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క టేబుల్ చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, పక్ష అంటే కృష్ణపక్షం, తర్వాత శుక్లపక్షం, తిథి అంటే మనకు ఉన్నటువంటి తిథులు అంటే ఎలా ఉంటుంది. కృష్ణపక్షంలో వచ్చేటువంటివి నేను చదువుతాను, జస్ట్ ఊరికే ఒక్కసారి వినండి. ఈ పాడ్యం అనేది ప్రతి పాట అంటారు దాన్ని ఇంగ్లీష్లో. నెక్స్ట్ సెకండ్ డే, ఫస్ట్ డే అది, సెకండ్ డే ద్వితీయ, మూడోది తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ. అర్థమైందా? అదేది శుక్లపక్షం చదివాను నేను ఇప్పుడు. ఓకే, అదే మీకు సేమ్
కృష్ణపక్షంలో వచ్చేసరికి ఏమొస్తుంది? అన్నీ సేమ్ వస్తాయి, లాస్ట్లో అమావాస్య వచ్చింటుంది. ఓకే, ఆ డేస్ సేమ్ ఉంటాయి, అవన్నీ ఆ తిథులన్నీ సేమ్ ఉంటాయి. లాస్ట్లో పూర్ణిమ బదులు అమావాస్య వచ్చిందంటే 15వ రోజు అమావాస్య వచ్చిందంటే అది కృష్ణపక్షం అయిందంట. ఓకే, సో ఈ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఇది చూసుకోవాలి. ఇది చూసుకుంటూ మనం ఏం చేయాలంటే, ఇది కరెక్ట్గా నడుస్తుంది అనుకోండి, ఈ టేబుల్ మీరు చూసుకోండి, వస్తాయి మీకు వాట్సాప్లో వస్తాయి, అప్పుడు చూసుకోండి. ఆ టేబుల్ని బట్టి ఆ ఆ పక్షంలో, ఆ తిథిలో, ఆ గంటలో, ఆ శ్వాస అంటే ఎవ్రీ 2 అవర్స్కి మారుతుంది, అదే చెప్తున్నాను. అది జరుగుతూ ఉందా అనుకోండి, మీరు చేసే పనులు కరెక్ట్ ఉంటాయి, మీకు ఆరోగ్యం కరెక్ట్ ఉంటుంది, అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఈ అంటే ఈ స్వరయోగం ఉపయోగించుకొని మనం సాధించేటువంటి ఒక విషయం చెప్తాను. కార్యసిద్ధి అంటే మనం ఏదైనా సాధించాలంటే దాన్ని ఎలా సాధించాలి, సాధించాలంటే ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. ఇక్కడ చాలామంది ఏంటంటే చాలామందికి మనం చేసే దాంట్లో అవకతవకలు జరగడము, నష్టాలు జరగడము, కష్టాలు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాం. ఒక వర్క్ స్టార్ట్ చేస్తారు, అది ఫినిష్ కాదు, అర్థం అవుతుంది. సో ఇట్లాంటివి ఎన్నో విషయాలు మనం సఫర్ అవుతుంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే ఇది లక్కో, లేకపోతే ఇది దాన్ని ఏమంటారు, అంటే సరిగా జరగకపోతే లక్ లేదనో, ఆ, ఎవరో అంటే ఆ విధంగా మనం దాన్ని అనుకొని మనకు మనం ఏం చేస్తామంటే సరి చెప్పుకుంటూ ఉంటాం. సో అయితే ఆమ్, కొంతమంది ఏంటి, జిమ్కి పోతూ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఆరోగ్యం బాగా కావాలి కదా, ఆరోగ్యం బాగా కాకపోగా ఆరోగ్యం దిగజారుతూ ఉంటుంది. చూడండి, సో ఇట్లాంటప్పుడు కూడా మనకు డౌట్లు వస్తాయి. ఇతను చూస్తే జిమ్కి పోతాడు, ఆరోగ్యం చూసి దెబ్బతింటుంది ఏంటి అని మనకు డౌట్ వస్తుంటాయి కదా. సో అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా మనకి ఏదైనా కానీ, అంటే మనం ఏదైనా ఒక మీటింగ్ పోతున్నాం, ఒక వర్క్కి వెళ్తున్నాం, ఏదో ఒక బ్యాంక్కి వెళ్తున్నాం, ఉదాహరణకి ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నాం, సో ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం, ఒక బ్యాంక్ లోన్కి అప్లై చేస్తున్నాం, ఇట్లాంటివి ఏమైనా కావచ్చు, కొత్త ప్రాజెక్ట్ కావచ్చు, కొత్త వస్తువు ఇంటికి కొనుక్కొని రావాలనుకున్నాం, లేదంటే ఒక ఎవరి నుంచైనా డబ్బులు మనకు రావాల్సి ఉంది, బ్యాంక్ లోన్ తీసుకోవాలి, ఒక బ్యాంక్ పోతే డబ్బులు రావాలి, ఇట్లా ఎన్నో విషయాల్లో కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ టేబుల్ చెక్ చేసుకొని ఆ దాని ప్రకారంగా ఆ టైంలో మీ స్వరం కరెక్ట్గా ఉందో చూసుకొని బయలుదేరండి. అర్థమైందా? ఉదాహరణకు ఒక విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది కార్యసిద్ధి గురించి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే బ్యాంక్కి వెళ్తాడు, ఏంటంటే డబ్బులు కావాలి, అది కూడా ఎక్కువ డబ్బులు కావాలి. బ్యాంక్కి ఎప్పుడు కూడా ఎక్కువ డబ్బులు కావాలంటే 2 రోజులు ముందు చెప్పాలి, 1 రోజు ముందు చెప్పాలి. అయితే అతను స్వరం చెక్ చేసుకుంటాడు, కరెక్ట్గా ఉంది, వెళ్తాడు. అతనికి తెలుసు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడని. బ్యాంక్ పోతాడు, అడుగుతాడు, అంత డబ్బులు అడిగితే జనరల్గా ఇయ్యరు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తారు. కారణం ఏంటంటే జస్ట్ కొద్ది ముందు వేరే వాళ్ళు వచ్చి డిపాజిట్ చేసి వెళ్తారు, అమౌంట్ చేసి పోయింటారు. చూడు ఇది ఎలా జరిగింది, అతని స్వరం కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్వరం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాడు, బయటికి వెళ్ళాడు. ఇది మన పెద్దవాళ్ళు చేస్తున్నారా లేదా, చేశారా లేదా? వాళ్ళేమి మన పెద్దవాళ్ళు పూర్వీకులు వాళ్ళేమి ఏ విధంగా దాని ఏమంటారు, మూర్ఖులు కాదు, లేకపోతే అజ్ఞానులు కాదు, వాళ్ళంతా జ్ఞానులు, గొప్ప జ్ఞానులు. ఈ సైంటిస్టులు ఇప్పుడు నేర్చుకుంటున్నారు అంతే. సైంటిస్టులు అక్కడ ఉన్నదాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర గొప్ప విజ్ఞానం ఏం లేదు. అయితే మన పూర్వీకులు, పెద్దలు, మన ఋషులు, మునులు, వాళ్ళు గొప్ప సైంటిస్టులు. వాళ్ళకి తెలియని విషయాలు ఈ భూమి మీద ఏది లేదు. అర్థమైందా? ఉదాహరణకి మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీ బాస్తో రివ్యూ మీటింగ్కి వెళ్ళాలి. అర్థమైందా? రివ్యూ మీటింగ్కి వెళ్ళాలి, దాంట్లో ఎన్నో చర్చిస్తాము. సో దాంట్లో మనం చెప్పింది బాస్కి అర్థం కావాలి, ఆయన వినాలి, మనం మెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? మీ శ్వాస, మీ యొక్క స్వరం ఎక్కడ నడుస్తుందో చూసుకొని వెళ్ళండి. ఆయన దగ్గర మాట్లాడే ముందు చూసుకొని వెళ్ళండి. ఒకవేళ ఆపోజిట్ నడుస్తుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళండి. ఈ టేబుల్ ఏమని చెప్పండి, వాట్సాప్లో పెట్టుకోండి, నేను పంపిస్తాను. లేదు ప్రింట్ తీసుకుని జోలు పెట్టుకోండి, అది మీ ఇష్టం. దాన్ని చూసుకొని అది కరెక్ట్ నడుస్తుంటే మీ బాస్ దగ్గర పోయి కూర్చొని మాట్లాడి సక్సెస్ఫుల్గా మీరేం చెప్తే అది కరెక్ట్ అవుతుంది, వాళ్ళు అంగీకరిస్తారు. అర్థమైందా? సో ఇలాంటివి 1, 2 కాదు, ఎన్నో ఉన్నాయి విషయాలు. ఇంకొక విషయం చెప్పి నేను ఈరోజు ఈ జ్ఞానాన్ని ముగిస్తాను. సో అది మనం తెలుసుకుందాం. అదేంటంటే పిల్లలు పుట్టే విషయం. ఇప్పుడు చాలామంది మాకు మగ బేబీ పుట్టాలా, లేదు ఆడపిల్ల పుట్టాలా అనేది ఏదో కోరికలు పెట్టుకుంటారు కొత్త దంపతులు. ఇప్పుడు ఏం చేయాలంటే చూసుకోండి, ఎప్పుడైతే ఒక ఇద్దరు కొత్త దంపతులు వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి,
వాళ్ళు ఈ యొక్క మగ బేబీ కావాలంటే ఏం చేయాలి? ఓకే, అది చూసుకోవాలి. దాని ప్రకారంగా వాళ్ళు అది కరెక్ట్ ఫాలో అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అలాంటి ఆ విధంగా పుట్టడం జరుగుతుంది. ఎలా ఎలా ఉంటుందంటే చాలామంది ఎంతో ప్రయత్నం చేసి పిల్లలు పుట్టట్లేదని చాలామంది నిరాశ చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఈ విజ్ఞానం తెలిసి ఉంటే వాళ్ళు ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఓకే, చూద్దాం ఏ విధంగా అనేది. ఇద్దరు దంపతులు, నవదంపతులు వాళ్ళు ఈ లైంగిక వ్యవహారంలో పాల్గొనేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఈ పింగళ నాడి పనిచేస్తుంది అనుకోండి, ఇద్దరికి పింగళ నాడి పనిచేస్తుంటే అప్పుడు వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి ఖచ్చితంగా బేబీ అంటే బాయ్ బేబీ ఖచ్చితంగా పుడతారు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళు లైంగిక వ్యవహారంలో పాల్గొన్నప్పుడు లెఫ్ట్ నడుస్తుంది అనుకోండి, అంటే ఎడనాడి నడుస్తుంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎడమవైపు, అప్పుడు పాల్గొనేటటువంటి ఆ లైంగిక వ్యవహారంలో పాల్గొంటే వాళ్ళకు పెట్టేటువంటి పిల్లలు ఆ బిడ్డ వచ్చేసి ఆడబిడ్డ పుడుతుంది. ఇది విషయం అంతే. అయితే వాళ్ళిద్దరు చెక్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళకిద్దరికి రైట్లు నడుస్తుంది, కానీ ఇద్దరికి రాంగ్ నడుస్తుంటే ఆ రోజు ఆ తిథిలో ఆ పక్షంలో ఆ తిథిలో ఆ గంటలో ఏం నడుస్తుంది అది చూడాలి కదా ఫస్ట్. ఇద్దరికి రాంగ్ నడుస్తుంది, ఇద్దరు రైట్లు నడుస్తుంది పర్వాలేదు అనుకున్నారు, ఇద్దరికి రాంగ్ ఉందనుకోండి, ఆ పక్షంలో ఆ తిథిలో ఆ గంటలో అది ఉందో లేదో ఎవరికి తెలుసు? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని అది నిజంగా రైట్లో నడవాలి ఆ గంటలో, వీరిద్దరికి రైట్లు నడుస్తూ ఉంది, అప్పుడు వాళ్ళు ఆ వ్యవహారంలో పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఖచ్చితంగా మగబిడ్డనే పుడుతుంది. ఇది టైం టెస్టెడ్ ఫార్ములా. ఇది ఎంతోమంది కపుల్స్కు టెస్ట్ చేసినటువంటి ఫార్ములా. ఇది జరిగేటువంటిది. ఇది సర్వ విజ్ఞానంలో చెప్పినట్టు అత్యుత్తమైనటువంటి జ్ఞానం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి, ఎవరికైతే దంపతులకి ఈ స్వరము సరైన విధంగా పనిచేయకపోతే, అంటే మనం ఇచ్చినటువంటి టేబుల్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా ఆ స్వరం ఏ పక్షంలో ఏ తిథిలో ఏ గంటలో ఉండాలా, ఆ స్వరం సరిగా ఉండక హెచ్చు కమ్మి అంటే ఎక్కువ తక్కువలు ఎప్పుడు మారుతూ ఎప్పుడు రివర్స్లో నడుస్తుందని అనుకోండి, అట్లా వాళ్ళకు పిల్లలే పుట్టరు. మీరు ఏం చేస్తే కూడా మీరు దాని ఏమంటారు తలకిందులు అయితే కూడా మీకు పిల్లలు పుట్టరు, వేస్ట్. ఫస్ట్ దాన్ని సరి చేసుకున్నాకనే దానికి ఏం చేయాలంటే దీన్ని సరి చేసుకోవాలంటే మొదటగా అనులోమ విలోమ ప్రాణాయామంతో మొదలు పెట్టుకొని స్వర విజ్ఞానం తెలుసుకొని అలా మార్చుకుంటూ వస్తే మన జీవనశైలిలో మార్పులు అన్ని అలా చేసుకుంటూ వస్తే నిదానంగా ఈ స్వరం కరెక్ట్గా స్థితికి వచ్చిందంటే అప్పుడు ప్రయత్నం చేయండి. స్వరమే సరిగా లేక రివర్స్లో నడుస్తా, మనం ఎప్పుడు రైట్లో ఉండేది లెఫ్ట్లో రైట్లో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎలా పిల్లలు పుడతారు అనుకుంటున్నాం? ఛాన్సే లేదు. అర్థమైందా? సో ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఒక స్వర విజ్ఞానంలో భాగంగా. సో ఈ కొన్ని విషయాలు ఇంపార్టెంట్ విషయాలు ఇవి. సో ఈ టేబుల్స్ అన్ని మీకు పంపించడం జరుగుతుంది, గ్రూపుల్లో అందరికి పంపించండి. సో అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సో ఈ జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అనుకున్న పనులు నెరవేరాలి అనుకున్న లేదు సరైన సంతానం, ఎలాంటి సంతానం కావాలి అనుకున్న వాళ్ళకు అలాంటి సంతానం కలగాలి అనుకుంటే కూడా మన స్వర విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ఇది చాలా అద్భుతమైన విషయం. బయటికి వెళ్లే ముందు మన పనులు సక్రమంగా జరగాలి అనుకున్నప్పుడు మన స్వరం ఎలా ఉంది అని చెక్ చేసుకొని చక్కగా వెళ్ళడం. అలాగే సంతానం కోసము బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని చక్కగా వాళ్ళ స్వరాన్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఇంకా ఒక విషయం ఏంటంటే మహావతార్ ఫౌండేషన్ వారు 21వ తారీఖున మన జూన్ 21వ తారీఖున యోగా డేగా నిర్వహించడం జరుగుతోంది. దీనికి గాను సుమారు 5,000 మందిని ఒక వేదిక మీదకి తీసుకొని రావడము, అంతమందితో యోగా చేయించడము, అలాగే ధ్యానము, సమగ్ర జీవన శైలి విధానాలు కూడా అది చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కానీ అందరూ హాజరు అవ్వాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇంత గొప్ప మహాయజ్ఞంలో
మనం కూడా సమిధలు అవ్వాలి, ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందించాలి అని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ కూడా ఇందుకు మీకు వీలైనంత అందులో అంటే అంతమందికి భోజన సౌకర్యము, సదుపాయము అన్ని చేస్తున్నారు కాబట్టి మీ వంతుగా మీకు అనుకూలమైన సౌకర్యాలు చేయండి. అలాగే ఆర్థిక సాయం కూడా, అంటే ఇక్కడ ఏమంటామంటే ఆ మనము మన కర్మలను తొలగించుకునే దానికి చేసేదే కానీ ఇంకా వేరే ఏది కాదండి. ఏదైనా సరే పంచితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. కాబట్టి మనము మినిమం ఒక్కొక్కరు ఒక 5 మందికి భోజన సౌకర్యం ఏర్పాటు చేశారనుకోండి, అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, సో మేడం చెప్పినట్టుగా మనం ఒకరోజు కార్యక్రమాన్ని చేయబోతున్నాం. సో ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు మొత్తం పొద్దున్నే 6 గంటలకు స్టార్ట్ అయింది, సాయంత్రం 6 గంటల వరకు. జనరల్గా యోగా డే అంటే పొద్దున్నే 6 నుంచి 8 లోపల ముగిచ్చేస్తారు. అయితే మనం దాన్ని విభిన్నంగా అది అయిన తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అందరికి ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి 9 నుంచి మళ్ళీ 1 గంట వరకు 3 గంటల సంగీత ధ్యానం పెట్టి అందరికి కూడా కొత్త వాళ్ళకు పాత వాళ్ళ అందరికీ ధ్యానం నేర్పిస్తూ లైవ్ సంగీత అంటే సంగీతకారుల ద్వారా, విద్వాంసుల ద్వారా లైవ్ సంగీతాన్ని ఏర్పాటు చేసి, సో అది కూడా 3 అంటే మొత్తం 9 నుంచి 1 వరకు అక్కడ మరి భోజనాలు అందరికీ భోజన సదుపాయాలు కల్పించి మధ్యాహ్న భోజనం కల్పించి అది అయిన తర్వాత నేరుగా 2 గంటల నుంచి మళ్ళీ 5:30 వరకు, అంటే 6 అవుతుంది మోస్ట్లీ, అంతవరకు కూడా సమగ్ర స్వాస్థ్య కార్యక్రమాలు. అంటే ఏంటివి? ముద్ర థెరపీ, మర్మ థెరపీ, మూత్ర అంటే శివంబు చికిత్సే, హాలిస్టిక్ లైఫ్ స్టైల్ అంటే సమగ్ర జీవనశైలి, ఆ తర్వాత అగ్నిహోత్ర. ఈ 5 ప్రక్రియలు చేస్తున్నాం. ఈ 5 ప్రక్రియలు గాను అందరు ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాం. ఇప్పుడు శివంబు చికిత్స ఉదాహరణకి మనకి ఒక మంచి ఆశ్రమం ఉంది, అంటే అది వచ్చేసి కోలాపూర్ దగ్గర ఉంది. కోలాపూర్ దగ్గర ఉన్నటువంటి శివంబు చికిత్స, ఆ యొక్క చికిత్సాలయం రీసెర్చ్ సెంటర్. అది యాక్చువల్గా శివంబు థెరపీ రీసెర్చ్ సెంటర్ అని ఉందన్నమాట. శివంబు యోగా అంటారు. సో ఆ యొక్క అంటే ఆ ఆశ్రమం యొక్క ఆ యొక్క హాస్పిటల్ యొక్క హెడ్ ఎవరంటారో ఆయన పిలుస్తున్నాం. అలాగే ముద్ర థెరపీకి ఒక ఎక్స్పర్ట్, వాళ్ళు కూడా బెంగళూరులో ఉంటారు, డాక్టర్ లత అని చెప్పేసి. తర్వాత మర్మ థెరపీకి మన త్రివేంద్రం నుంచి ఒక డాక్టర్ వస్తారు, డాక్టర్ గణేష్ అని చెప్పి. ఇట్లా అందరు ఎక్స్పర్ట్స్ను ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మనమే అంటే నేను ఇంకా ఒకరు ఇద్దరు కూడా కలిపి మొత్తం చెప్పేయచ్చు. ఇవన్నీ మనకు తెలిసినటువంటివి, తెలియదు ఏం కాదు, ఎప్పుడు టీచ్ చేస్తూనే ఉంటాము. అయితే ఎక్స్పర్ట్స్ని పిలుచుకొని చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కూడా సాయంత్రం 2 నుంచి 5 వరకు, ఒక 5:30 ఆ టైంలో క్లోజింగ్ సెరమనీ ఉంటుంది. సో ఈ విధంగా దీని అందరికి అరేంజ్మెంట్స్, అంటే ఒక రేవా యూనివర్సిటీ ఉంది ఇక్కడ, పెద్దది రేవా యూనివర్సిటీ, వాళ్ళతో పాటు కలిపి చేస్తున్నాం. అందులో మనకు కలిగిన లాభం ఏంటంటే వాళ్ళు పెద్ద హాలు, ఆడిటోరియము, దాంతోపాటు మ్యూజిక్ సిస్టమ్స్, అంటే మ్యూజికల్ అంటే స్పీకర్స్ కానీ మైకులు ఇట్లాంటివి, ఆ తర్వాత వాళ్ళు వెనక బోర్డు కానీ డిజిటల్ బోర్డు, ఇవన్నీ మనకు ఫ్రీగా దొరికాయి. సో వాటికి మనం రెంట్ కట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. కాకపోతే అక్కడ ఏంటంటే కార్పెట్ కానీ ఆహారానికి 2 పూట్ల ఆహారం ప్రొవైడ్ చేయడం కానీ ఇంతమందికి, ఇన్ని వేల మందికి, సో ఇది మనకు ఖర్చులు ఆటోమేటిక్గా వస్తాయి. ఫౌండేషన్కి మనకేమి పెద్దగా ఎక్కడి నుంచో సోర్సెస్ ఏమి ఉండదు. సో మనం ఏం ఛార్జెస్ చేసే ఉండదు. 5 భాషల్లో మనం చేయాలి. ప్రతి నెలలో 3 జూమ్లకి మనం కడుతూ ఉంటాము ఛార్జెస్. అది రోజుకు 9 కార్యక్రమాలు నడుస్తాయి. 5 భాషలు అంటే మీకు తెలుసుకోండి, 3 కన్నడ నడుస్తాయి రోజుకి, 3 తెలుగు నడుస్తాయి, ఒక హిందీ, ఒక ఇంగ్లీషు, ఒక తమిళ్, అదొక 3, అంటే మొత్తము ప్రతిరోజు మనకు 9 నడుస్తాయి కార్యక్రమాలు. ఓకే, దాంతోపాటు ప్రతి ఆదివారం మళ్ళీ కార్యక్రమం సపరేట్గా విశ్వ స్వాస్థ్య అంటే ప్రపంచ ఆరోగ్య దినం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడ మనం ఫీజు కలెక్ట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి మనకు ఏదో ఇట్లా డొనేషన్స్ ఎందుకు అడుగుతామంటే ఎప్పుడన్నా ఇట్లా కార్యక్రమం చేసేటప్పుడే వస్తుంది మనకు అవసరం, లేదా మళ్ళీ మధ్యలో మనం ఎవరిని డొనేషన్ కూడా అడిగే అవకాశం కానీ అవసరం కానీ మనకు లేదు. సో ఆ విధంగా దయచేసి మీరందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మీకు ఎంత వీలవుతే అంత సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని మరొకసారి అందరినీ అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.
ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మీ వంతు సాయం చేయండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా ప్రార్థిస్తున్నానండి. థ్యాంక్ యూ. రైట్. ఎవరైనా మాట్లాడేది ఉంటే మీ యొక్క ఏదైనా మాట్లాడాలనుకున్నా మీ యొక్క ఆ, అనుభవం కానీ లేదా ఏదైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ Yes, masters. ఈరోజు జరిగిన సమగ్ర జీవనశైలి విధానంలో కానీ మీరు మాట్లాడాలనుకున్న ఏ విషయమైనా మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి కావాలంటే. అందరికీ అన్మ్యూట్ ఇచ్చారు కదా, రైట్. Yes, sir. ఎస్. నమస్తే మాస్టర్స్. నమస్తే మా. చాలా చాలా మంచి విషయాలు చెప్పారండి ఈరోజు సమగ్ర జీవన శైలిలో. అలాగే ఇంతమంది 5,000 మంది మహత్తర కార్యక్రమం మొదలు పెట్టారు. చాలా సంతోషం అండి. చాలా చాలా మందికి అసలు ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏమీ తెలియని వాళ్ళకి కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఇలా అందరినీ కలిపేసి ఇన్ని రకాల భాషల వారికి కూడా పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం అండి. మీకు కూడా చాలా అది అంతా మెయింటైన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, కష్టమైనా కానీ అందరు మంచి కోరి మీరు చేస్తున్నారు సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఖచ్చితంగా అంటే అది మనకు ఇబ్బంది అనుకోకుండా మనం ఇష్టంగా చేస్తాం కాబట్టి కష్టమే ఉండదు. అయితే ఫైనాన్షియల్ రిసోర్సెస్ అందరికీ కష్టమే, అవును కదా. ఇప్పటి రోజుల్లో ఏ ఒక్క ఇక్కడి నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే ఒక ఆటోలో వెళ్ళాలన్నా డబ్బులు అడుగుతారు. సో ప్రతిదానికి డబ్బులే, అవును కదా. సో కాబట్టి దీన్ని సాధించడానికే ఏదో ఒక వృత్తి చేస్తూ ఆ వృత్తిలో వచ్చిన డబ్బులు దీన్ని ఖర్చు పెట్టుకుంటూ అట్లా వెళ్తూ ఉంటాము. కానీ ప్రోగ్రామ్ చేసేటానికి వచ్చేసరికి హెవీ అవుతుంది బర్డెన్. మనం అవును సార్, మామూలు చాలా కష్టం అవుతుంది కూడా. ఇంతమందికి అంటే చాలా కష్టం అవుతుంది. ఒక్కళ్ళే అంతా బర్డెన్ మీద వేసుకొని చేయాలన్నా చాలా కష్టం సార్. తలా ఒక చెయ్యి వేస్తే ఏమవుతుందంటే కొంచెం కొంచెం అది ఇంత అంత అని కాకుండా ఎంతో ఒకంత వేస్తే ఒక్కొక్కళ్ళు అలా ఇస్తుంటే కొంతవరకు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కార్యక్రమం విజయం అవుతుంది. నెక్స్ట్ మన కర్మల్ని కూడా మనం దగ్ధం చేసుకున్నట్టు అవుతుంది. కరెక్ట్. సో దాంట్లో అంటే మనం చెప్పుకోవాలంటే రాఘవయ్య సార్కి మనం అందరం ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలి. ఎందుకంటే ఆయన ప్రతి నెల కూడా ఖచ్చితంగా ఆయన ఏదైతే ఆయన సంపాదనలు కానీ ఎంతో కొంత తీసి ఆయన పంపిస్తూ ఉంటారు. మనం అడగాల్సిన అవసరం లేదు. ఫౌండేషన్కి ఆ విధంగా చాలా గొప్ప సేవ చేస్తున్నారు. సో రాజశేఖర్ సార్ కూడా లాస్ట్ టైం మనకు ఆ ధ్యాన యజ్ఞంకి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సాయం చేశారు ఆ విధంగా. సో ఎంతో ఎంతో అంటే మనకి ఎంత వీలవుతే అంత. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫౌండేషన్ ముందుకు నడచాలన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అట్లా. లేదంటే దేన్ని నిలబెట్టాలన్నా ఈ రోజుల్లో ప్రతి చోట కూడా ఈ యొక్క డబ్బు అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. కాబట్టి మనం మనకి ఎంత సహాయం చేయాలి అంటే ఎంత సేవ చేయాలని కోరుకుంటే కూడా తప్పకుండా అది కానే కావాలి. దాన్ని మనం ఏ ఫీజు రూపంలో కాకుండా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కొంత డొనేషన్ రూపంలో మనం అడుగుతాం. మిగతా టైంలో ఇంకా నడుస్తూ ఉంటుంది, ఏం తొందర లేదు. దానికి సహాయ సహకారాలు కావాలన్నా ఏమన్నా నేచర్ మనకి ఇస్తూ ఉంటుంది. నేచర్ ద్వారా హెల్ప్ తీసుకొని మనం దాన్ని రన్ చేస్తూ పోతాం. దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక వృత్తిలో ఉంటాం కాబట్టి ఆ వృత్తి మనకు నేచర్ ద్వారా అందించబడుతుంది అనమాట. ఆ విధంగా నడుస్తుంటుంది అట్లా. రైట్ మా. ఉందండి, మాకు చేతనైనంత మేము కూడా సాయం చేస్తాము. సాయం కాదు, మా కర్మ మేము దగ్ధం చేసుకుంటాం. తప్పకుండా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారండి? నమస్తే సార్. నమస్తే. సార్ ఇది మీరు అన్నారు చూడండి, ఆ స్వరం, ఆ టేబుల్స్ అవి నాకు పంపించండి సార్. నేను ఖచ్చితంగా మేము ఎందుకంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కాబట్టి అవి చూసుకొని ఫాలో అవ్వటం అలాంటి చేయొచ్చు. సో ఇప్పుడు ఈరోజు అన్ని కూడా నేను రెడీ పెట్టాను, అన్ని పంపిస్తాను. ఓకే, వాట్సాప్లో పంపిస్తాను. అవి మీరు రెగ్యులర్గా అవి ప్రింట్ చేసి పెట్టుకోవడము, వాట్సాప్లో పెట్టుకుంటే దాన్ని చూసుకుంటూ ఉంటే చాలు. దాని అయితే అన్ని పనులు కరెక్ట్ అవుతాయి. మీరు అన్నట్టు మరి ఒకవేళ రివర్స్ లో ఉంది, దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చుగా, అట్లా అవకాశం ఉందా సార్? అది చేంజ్ చేసుకునే ప్రాసెస్ కూడా నేను చెప్పేశాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే. అది స్వర విజ్ఞానము 3 భాగాలుగా సార్ చెప్పడం జరిగింది సార్. 4 భాగాలు. ఆ వీడియోస్ నేను మీకు సెండ్ చేస్తాను సార్. ఓకే, వీడియోస్ సెండ్ చేస్తాను. దాని ద్వారా మీరు చూసుకొని మొత్తం డీటెయిల్ గా సార్ చెప్పడం జరిగింది అనమాట.
అవి మీకు పంపించడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించారంటే బాగా సక్సెస్ అవుతుంది సార్ ఓకే. ఛానల్. ఉపయోగిస్తాను సార్. దాని రిజల్ట్స్ కూడా మీకు స్వర చెప్తాను. విజ్ఞానము నేను మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన్ను అనుకోకుండా వేరే పని మీద వెళ్ళి కలిశాను. ఆయన జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను, టైం అవుతుంది 8 గంటలకు నాకు సెషన్ ఉంది అన్నాడు. ఏం సెషన్ అంటే స్వర విజ్ఞానము వింటూ ఉన్నాను, నేర్చుకుంటున్నాను. ఎక్కడి నుంచి అంటే బాంబే నుంచి ఒక ఆయన చెప్తున్నారు. సరే ఏంటి విషయం అంటే ఆయన అంతకుముందే బేసిక్ కోర్స్ అటెండ్ అయ్యాడు. 6 రోజులకు 3,000 తీసుకున్నారు. ఇది అడ్వాన్స్డ్ కోర్స్ అంట, దీనికి 6 రోజులకు 15,000. అట్లయితే మనం చెప్పిన 4 సెషన్లకు ఎంత ఫీజు? అవును సార్, నిజం. ఆన్లైన్లో చివరికి అసలు నేను కొన్ని కొన్ని నాకు ఫేస్బుక్లో వస్తుంటే నిద్రపోవడం ఇలా అంటాడు ఒకడు. అసలు నువ్వు తీసుకునేది శ్వాసే కాదు, మీరు ఎట్ట శ్వాస తీసుకోవాలంటాడు ఒకడు. అసలు పిచ్చెక్కుతుంది అనమాట, ఊరి నాయన ఏంది అని. చివరికి ఇంక అవి కూడా వినాల్సిన కర్మ పట్టింది. మరి జనాలకి వాళ్ళు చెప్తున్నారు, ఛార్జ్ చేస్తున్నారు, ఏందో మరి. ఏదైనా అడిగితే ముందు 47 రూపాయలు, 100 రూపాయలు అంటారు, తర్వాత 3,000 అంటున్నారు, తర్వాత 10,000 అంటున్నారు, అడ్వాన్స్ అంటున్నారు. నిజంగా మన దాంట్లో ఆ విషయంలో చాలా బెటర్ సార్. అక్కడ నేను డబ్బులు ఇచ్చి నేర్చుకునే విషయాల్లో మన దాంట్లో చాలా ఫ్రీగా చెప్తున్నాం. ఫ్రీగా చెప్పటం, సో మన చెప్పేదానికి మనం అందరూ కనుక మనకు ఆ వాల్యూ అర్థం చేసుకోగలిగితే మనకి ఖచ్చితంగా చాలా అది సార్ మెయిన్ ఆ వాల్యూ తెలియకపోతుంది అనమాట. గ్రూప్ లో ఒక్కొక్క బ్యాచ్ లో అంటే ఒక గ్రూప్ లో 900 మంది 1000 మంది పైన అయిపోతున్నారు. కానీ క్లాస్ కి వచ్చే వాళ్ళ వరకు వచ్చేసరికి 30-40 మంది కూడా రావట్లేదు. విలువ అనేది తెలియట్లేదు. ఫ్రీగా రావడం వల్లనో మరేమో తెలియట్లేదు. ఒక్కొక్క క్లాస్ కు బయట మినిమము 2 నుంచి 3,000 మనం చెప్పే క్లాస్, ప్రతి క్లాస్ కూడా 2 నుంచి 3,000 ఛార్జ్ చేయొచ్చు అనమాట. అలా ఉన్నారు కూడా, చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ధ్యానం క్లాసు చెప్పడంతోనే వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వారానికి 10,000 ఫీజు. మనం సంవత్సరాల తరబడి ఇస్తున్నారు సార్ ఫ్రీగా. ఆ విలువ తెలియట్లేదు అనమాట జనాలకు. అది నేను చెప్పే నేచురోపతి క్లాసెస్ కూడా నా సొంతం కాదు మేడం. నేను ఎక్కడ Yes, వేరే sir. చోట చాలా అమౌంట్ కట్టి నేర్చుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ అడ్వాన్స్డ్ నాకు తెలియదు. నేను ట్రెడిషనల్గా నేర్చుకున్నాను ఎప్పుడో 10 years బ్యాక్. నేను అదే ఇదిలో ఉన్నాను. సో అడ్వాన్స్డ్ కూడా నేర్చుకుందాం అని చెప్పి నేర్చుకొని చెప్తున్నాను. ఏదో కొన్ని మనకు తెలియని ఇవన్నీ మనం అక్కడ ఎంతో నేర్చుకున్నవి మనం ఫ్రీగా చెప్తున్నాం ఇక్కడ. అవును సార్. ఉపయోగించుకున్న వాళ్ళకి ఉపయోగించుకున్నంత సార్. Yes, sir. Yes. అది ఆ విలువ తెలుసుకుంటే మటుకు అద్భుతంగా ఉంటుంది అనమాట అవును. విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. మళ్ళీ ఇలా ఇప్పుడు మనకి 1-2 గంటల క్లాస్ ఉంటుంది మేడం చెప్తున్నారు. 1:30-2 గంటలు అనుకుంది కూడా ఒక్కోసారి 2:30 గంటలు 3 గంటలు కూడా అవుతుంది. ఏ విధమైన ఫీజు అనేది లేకుండా. ఇప్పుడు ఫీజు కట్టినవి కూడా ఎలా ఉందంటే ఒక టైం అంటే టైమే 30 నిమిషాలు అయిపోయిందంటే ఇంకా క్లోజ్ చేస్తారు. ఒక్క సెకండ్ కూడా ఆపరు. డబ్బులు తీసుకుని కూడా టైం అయింది అట్లా చేస్తున్నారు. మనకి చెప్పే క్లాసులు ఇప్పుడు 2 గంటలు 3 గంటలు అనేది జరగటం నిజంగా నెలకు వచ్చేసి 10,000 ఫీజు తీసుకున్నా కానీ తక్కువే. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి. కానీ నిజమే, ఇప్పుడు మనం డబ్బులు పెట్టి చాలా మంది డబ్బులు పెడితే విలువగా, డబ్బులు లేకపోయేసరికి ఏంటో యువతల వాళ్ళు మనకి ఫ్రీగా చెప్పిస్తున్న విలువ లేకుండా చూస్తున్నారు చూడండి. అది చాలా బాధాకరమైన విషయం అండి. ఏం వరి కావద్దు మేడం, మన పని మనం చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంతే. మనం చేసే పని మనం చేస్తూ పోవాలి. అవునండి. అది ఏదో ఒక ఫలితం అనేది వస్తుంది. అందరికీ మంచి జరిగినప్పుడు మనకి కావాల్సింది మంచి జరగటం, అంతా ప్రశాంతంగా ఉండటమే. కాబట్టి చేసే పని చాలా గొప్ప కార్యం అండి ఇది మాత్రం. మీకు వేల ధన్యవాదాలు సార్. రైట్, థ్యాంక్ యూ. మనం చేసే పని ప్రతిసారి మనకు నేర్పించింది ఇదే. ఆయన జీవితకాలం ఫాలో అయింది కూడా ఇదే. కాబట్టి ఇంకా మన గురువు గారు ఫాలో అయిన దాంట్లో ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా లేదని మనకు తెలుసు కదా, దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అది నేచర్ మనకి ఎలాగో సహకరిస్తూ ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటాం అంతే. సో దాంట్లో ఏమి మిస్టేక్ ఉండదు. అది మనం చేస్తూ పోతాం. మన కర్తవ్యం మనం చేయాలి అంతే. మన యొక్క లాభము లేకుండా మీరు ఇంత కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా మీరు చాలా పుణ్యం చేస్తున్నారు సార్. ఇంతమందికి ఇంత మంచి మంచి కార్యక్రమాలు చెప్పడము, ఎక్కడో ఉన్న వాళ్ళని కూడా జూమ్ ఇది మహాతార్ ఫౌండేషన్ పెట్టి మీరు చాలా మంచి పని చేస్తారు. చాలా మంది జీవితాల్లో కూడా మార్పు అనేది చాలా ఉంది సార్. చాలా అద్భుతం సార్. ఎస్, ధ్యానమే ధర్మము, ధర్మమే పుణ్యము అంతే. అలాగా. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? నమస్తే మాస్టర్. నమస్తే నమస్తే సార్. సార్ ఈ మధ్యగా
సినిమా యాక్టర్ యమున కూడా మన ఈ ఛానల్ గురించే చాలా ఎక్కువ చెప్తున్నారు సార్. తను ధ్యానం చేసిన తర్వాత ఎలా మారాను అవన్నీ కూడా చెప్తున్నారు సార్. తన క్లాసులు కూడా చాలా వింటున్నాను సార్ నేను. ఓకే, వండర్ఫుల్. అదే సార్ ఒకసారి చెప్దామని చెప్పి ఎస్. చాలా బాగా చెప్తున్నారు సార్. హీరోయిన్ కదా సార్, నాటికల్లో చేస్తుంది. ఆ చాలా బాగా తన లైఫ్ లో ఎలా చేంజ్ అయ్యింది అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. తను పత్రిజీ చెప్పిన వాక్యాల గురించి అవన్నీ కూడా బాగా చెప్పారు సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్ మీ ఫోన్ కి పేమెంట్ చేయాలంటే మీ ఫోన్ నెంబర్ చేయాలా సార్? మేడం పెడతారు అది ఒకసారి. గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో మనము ఇది పెడుతున్నామమ్మా, అమౌంట్ పంపించేదానికి ఎల్లో కలర్ లో ఉంటుంది చూడండి. మన ఏదైతే యోగా లింక్ పెడుతున్నానో దాని కిందనే కూడా దీనికి పంపించండి అమౌంట్ అని పంపిస్తున్నాను ట్యాగ్ చేసి. బార్ కోడ్, స్కాన్ కోడ్ ఉంటుంది, దానికి పంపించాలి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే సార్. ఓకే, క్లోజ్ చేద్దాం. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేస్తున్నటువంటి ఈ యోగా సెషన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా జరగాలని అందరినీ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అద్భుతంగా అది సక్సెస్ అవ్వాలని ఇంత చక్కటి మీ ప్రోగ్రామ్ చేస్తున్న మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ముందు ముందు కూడా ఎన్నో అద్భుతమైన విషయాలు మీ ద్వారా జరగాలని, ఆ విశ్వం అంతా కూడా సహకరించాలని, అందరూ సహకరించాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. శుభరాత్రి. థ్యాంక్ యూ. నమస్తే.